Second question, explain the main features of Indian taxation. So GDP tax ratio not up to the mark in India. చూసినాం అది. Central government GDP tax ratio seems 11.7 and states tax GDP ratio 6.9, total 18.6. ఇక్కడ కాన్సెప్ట్లో మనకు ఈ జీడిపి ఏది ట్యాక్స్ జీడిపి ట్యాక్స్ అనేది చూస్తే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత వచ్చింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11.7. దీంట్లో డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటుంది? వెరీ గుడ్. స్టేట్స్, ఆల్ స్టేట్స్ ఎంత వచ్చింది? అది 6.9. ఓకేనా? మొత్తం 18.6. ఓకేనా? సో ఇది మనకు జీడిపిలో. కానీ ఇక్కడ మనకు కావాల్సింది 30% ఉండాలి గ్లోబల్గా. కాబట్టి OECD చెప్పాము మనం. కాబట్టి భారతదేశంలో మనం చేయవలసింది ఏంటంటే ట్యాక్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ని పెంచాలంటే ఇలా జనాల ఆదాయాన్ని పెంచుకోవాలి, అంతేగాని కావాలని పెంచవద్దు. డబ్బులు లేని వాళ్ళ మీద ట్యాక్స్ వేసి, అర్థమైందా, ట్యాక్స్ పెరిగిందని చెప్పి పేపర్లు వేసుకుని కాదు. కాబట్టి ఇలా ఇన్కమ్ అనేది పెరగాలి. ఇది ఒక డెఫిషియన్సీ, ఇది ఒక లీకేజ్. ఓకేనా? లీకేజ్, తెలుగులో ఛిద్రం. ఇక్కడ భారతదేశంలో ఉన్న ఛిద్రం ఏంటంటే ట్యాక్స్ జీడిపి రేషియో అనేది నాట్ అప్ టు ద మార్క్. ఎందుకోసం అంటే ట్యాక్స్ ఇన్కమ్ వల్ల కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు మనం. ఓకేనా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ నెంబర్స్ మనకు తెలుసు. దీస్ ఆర్ నాట్ రిలేటివ్ నెంబర్స్, దీస్ ఆర్ అబ్జల్యూట్ నెంబర్స్. ఇవి సాపేక్షం కాదు, నిరపేక్షం. తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఏంటి? అబ్జల్యూట్. ఓకేనా? రైట్. సరే, నెక్స్ట్ ఇలా ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఎట్లుందనేది ట్యాక్స్ చూద్దాం. నేను ట్యాక్స్లో కొంత అవగాహన తెచ్చుకున్నాం. రైట్, ఓకే, సరిపోతుంది. సో ఫెడరల్ ట్యాక్స్ సిస్టమ్, ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ షేర్ ద ట్యాక్సెస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కాబట్టి ట్యాక్స్కు లీగాలిటీ ఉందా లేదని అడిగితే ఆన్సర్ ఉన్నదా? ఉన్నది. ఏమైనా ఆర్టికల్ ఉన్నదా? ఉన్నది. ఎంత అది? 256. సో ఒక 2 సార్లు అన్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ లైక్ సిఐటి ఏంటిదండి? కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్. పిఐటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ లెవియడ్ అండ్ కలెక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఆఫ్టర్ జిఎస్టీ, ట్యాక్స్ లైక్ సర్వీస్ ట్యాక్స్, యూనిక్స్ డ్యూటీస్ ఆర్ ఇంపోజ్డ్ అకార్డింగ్ టు జిఎస్టీ యాక్ట్. కాబట్టి ఆ రెండింటిని ఇలా కలిపేశారు. కాబట్టి భారతదేశంలో మనకు ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇలా మనం చూస్తే రైట్ 1947 నుంచి 1994 వరకు, 1947 నుంచి ఇక్కడ 2024. ఓకేనా? సో ఇక్కడ మనము మొదటిసారి ఇది సర్వీస్ ట్యాక్స్ వేసినాం. ఏం వేసినాం? డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో వేసాం సర్వీస్ సేవ. ఎందుకు సర్వీస్ ట్యాక్స్ వేసినామంటే భారతదేశంలో ఇలా ఎకానమీ విషయం చూసినట్లయితే ఎకానమీలో గూడ్స్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. కానీ గూడ్స్ ఎక్కువ ఉందా, సర్వీస్ ఎక్కువ ఉందా? కాబట్టి ఈ సర్వీస్ ట్యాక్స్ అవసరం అని చెప్పి భావించి మొదటిసారి సర్వీస్ ట్యాక్స్ను ఇంపోజ్ చేసినాం. కాబట్టి ఫస్ట్ ఇన్ ట్యాక్స్ హిస్టరీ, రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా imposed a special tax towards right service, renamed as service tax.
సో అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ మిస్టర్ మన్మోహన్ సింగ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది 94లో స్టార్ట్ అయితే దీన్ని మనము ఇవాళ 2017లో ఏం చేసినామండి, జిఎస్టీలో కలిపేసినాం. కాబట్టి అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మనకు దీన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చదివేటప్పుడు కొంత ఈ చార్ట్స్ రూపంలో పోతే ఈజీ గుర్తుంటుంది. 47 to 1994, ఓకేనా. సో ఎకానమీలో ఏంటిది, ఓన్లీ గూడ్స్, దృశ్యాలు, వస్తువులు. 94 నుంచి 2017 ఏంటిది అది, ఎకానమీలో గూడ్స్ అండ్ సర్వీస్, గూడ్స్ అండ్ సర్వీస్, ఓకేనా. కానీ వీటి మధ్య కొంచెం సమానత్వం లేకపోయేది, అంటే అదొకటి ఇదొకటి ఉండేది. కానీ ఇక్కడ 2017 తర్వాత 24లో మీరు చూస్తే రెండింటిని సమానంగా పంచుకుంటారు, కేంద్ర రాష్ట్రం అట్లా. కాబట్టి ఇక్కడ గూడ్స్కి సర్వీసెస్కి సమానత తీసుకొని జిఎస్టీని ఏం చేస్తారంటే ఈక్వల్ షేర్ తీసుకుంటారు, ఈక్వల్ షేర్, ఓకేనా. రైట్. ఇక్కడ కాన్సెప్ట్లో ఏంటంటే అక్కడ వచ్చిన చేంజెస్ని మనం మెల్లమెల్లగా చూస్తూ పోవాలి, రైట్. కాబట్టి సర్వీస్ ట్యాక్స్ అనేది మొదటిసారి భారతదేశంలో ఎప్పుడు వేసారంటే 1994లో వేసారు, ఓకేనా. రైట్. మనకు 94లో రూపాయిలో ఒక అంశం కూడా తీసుకొచ్చినాం. మీరు కరెంట్ అకౌంట్లో ఇది పాక్షిక రూపాయి మార్పిడి అనేది వస్తుంది 1994లో మరొక అంశం. అది మీకు ఈ 4th చాప్టర్లో 5th చాప్టర్లో వస్తుంది, ఎల్పిజిడిలో చెప్తా. సరే, ఇప్పుడు ఇది జస్ట్ మీకు ఐడియా, అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఉండాలి. The state excise duty on alcohol, liquor imposed by the state, VAT or sales tax has been merged with GST మనం చెప్పినాం. ఇక్కడ మన కాన్సెప్ట్లో మనం చూస్తే ఇవాళ ఏది వ్యాట్, దాని గతంలో ఏమనేవారు సేల్స్ కదా, సేల్స్. సో 1947 నుంచి రైట్ ఇలా 2005 వరకు మీకు ఏముండేది, సేల్స్ ట్యాక్స్. ఈ సేల్స్లో ఇవాళ స్పెసిఫిక్ సేల్స్ ట్యాక్స్, తర్వాత జనరల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది. కానీ దీంట్లో ఇది ఓన్లీ పరిమాణం, అంటే ఏంటిది, క్వాంటిటీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, రైట్. కాబట్టి క్వాలిటీ ప్రకారం ట్యాక్స్ వేస్తే టెక్నికల్ వర్డ్ ఏం ఉపయోగిస్తాం, క్వాలిటీ ప్రకారం ట్యాక్స్ వేసినాం. ఒక వర్డ్ ఉంది టెక్నికల్గా, ఆ వర్డ్ ఏంటంటే రైట్, దిస్ ఈజ్ అడ్ వలరం. ఏం పేరు అడ్ వలరం, యాడ్ వాల్యూ, అడ్ వలరం. అప్పుడు నో అడ్ వలరం అంటే బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఓన్లీ. పాయింట్ అర్థమైందా? అది ఇక్కడేమైంది, 2005లో ఏమొచ్చిందండి, రైట్, వ్యాట్ వచ్చిందా, వ్యాట్ వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్టు. మీరు ఒక టెక్నిక్ ఏంటంటే, ఒక టాపిక్ చదివారు, ఒక పుస్తకంలో 2-3 సార్లు చదివారు, ఫుల్ కమాండింగ్ వచ్చింది. అదే టాపిక్ను ఇంకొక ఆథర్ చదివిన అనుకోండి, ఇంకొంచెం కమాండింగ్ వస్తుంది, ప్లస్ స్పీడ్ అయిపోతుంది. ఎందుకు, ఆల్రెడీ
అదేనా? ఇట్లా ఒక టాపిక్ను ఒక 3-4 ఆథర్స్ మీరు అటెంప్ట్ చేస్తే కమాండింగ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వేరే వాళ్ళకంటే మనం ఏం చేయాలి, ఎక్కువ మంచి రాయాలి కదా. అదేనా? గ్రూప్ 2 అనుకోండి, 4 ఇస్తాడు, క్వశ్చన్ వాడే ఇస్తాడు, ఆన్సర్ ఆడేస్తాడు కదా, 2 ఇస్తారు. మీరు మామూలుగా కొంచెం ఐడియా ఉన్నా కానీ పెట్టేస్తారు. ఇది ఎట్లా కాదు, ఇక్కడ ఇది నువ్వు మాస్టర్ అయిపోవాలి. అందుకోసం మ్యాక్సిమం ట్రై చేయాలి. రైట్, పాయింట్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు వ్యాట్. ఎస్. సో ఇప్పుడు 2000 ఎంత? ఇక్కడ ఏమున్నది? వ్యాట్. దీంట్లో ఏమున్నది అడ్ వెల్లరం, ఏమున్నది అది. సో ఆ టెక్నికల్ వర్డ్ ఉంది కదా, అది ఉపయోగించాలి. అడ్ వెల్లరం అంటే మీరు ఒక వస్తువుపై మీరు ట్యాక్స్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ కాకుండా వాల్యూ యాడెడ్, దాన్ని టెక్నికల్ వర్డ్ అడ్ వెల్లరం. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకు ఎస్, దీనికి కొంచెం మనకు ఎల్కే జా పేరు వినబడుతుంది. ఎల్కే జా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది మనకు స్టేటే, ఇది కూడా స్టేటే. ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే, దీంట్లో ఐటీసీ ఉంటుంది. ఐటీసీ అని చెప్పిన ఐటీసీ అంటే ఇండియన్ టొబాకో కంపెనీ కాదు. మీరు చాలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ కంపెనీ తెలుసా మీకు? మీరు బింగో, ఇది మొత్తం అన్ని రకాలుగా సోప్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. దాన్ని ఎఫ్ఎంసీజీ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అందుకే మీరు మామూలుగా చిప్స్ తిన్నప్పుడు కానీ, సోప్ రాసుకునేటప్పుడు కానీ, మెడిసిన్ వేసుకునేటప్పుడు కానీ చూడాలి ఎవరిది అది, ఏం కథ అని చూడాలి. దందన్న ఆవేశపడిపోయి ఉపయోగించదు. సో ఇది ఐటీసీ, అది కంపెనీ. సిగరెట్ తయారు చేస్తారు. దాన్ని ఎఫ్ఎంసీజీ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ. పాయింట్ అర్థమైందా? సో ఐటీసీ అంటే అది కాదు, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఏంది? మీరు చెల్లించినప్పుడు ఏం చెప్పేస్తారు, ముడి పదార్థం కూడా చెల్లిస్తారు, దాన్ని రిటర్న్ తీసుకుంటారు కాబట్టి ఏం చేయాలి, లెక్కలు చేయాలి, లెక్కలు రాయాలి. కాబట్టి గవర్నమెంట్ ఇన్కమ్ ఏమవుతుంది? ఎస్, వ్యాట్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ పెరిగిందా లేదా? పెరిగిందని అంతే, వేరే ముచ్చటొద్దిగా మళ్ళీ ఆలోచిస్తా ఏం చించాల్సిన అవసరం లేదా? అర్థమైందా? కాబట్టి ఏం చెప్తామంటే వ్యాట్ వల్ల ఆదాయం పెరిగింది, ఎందుకంటే ఐటీసీ వల్ల అంటే అంతే, ఏం రాదు. మీరు అర్థమైందా? ఇప్పుడు జిఎస్టీలో కూడా ఏముంటుంది? వ్యాట్ ఉంటుంది. వ్యాట్ ఉన్నది ఇంకేముంటుంది? ఐటీసీ ఉంటుంది. ఎగవైతే ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రభుత్వ ఆదాయం ఏమవుతుంది? పెరుగుతుంది. అదేనా? తర్వాత జిఎస్టీ వల్ల మీకు ఎస్ ట్యాక్స్ తగ్గుతుందా పెరుగుతుంది అంటే ఆన్సర్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎస్పిటి అంటే సింగిల్ పాయింట్ ట్యాక్స్, చెప్పినా లేదా? సో ఇట్లా మనం ఏం చేయాలంటే, ఎప్పుడు టెక్నికాలిటీ, ఎప్పుడు ఎస్ఏలో కొత్త పదాలు ఏంటి చూసుకొని మరీ గుర్తుపెట్టుకొని మరీ రాయాల. ఎందుకు? ఎదురు రాయడు కాబట్టి. టెక్నిక్ అదే. కొందరు మామూలుగా అనిపిస్తారు, వీడు ఏం చదువుతున్నాడు, ఎట్లా వస్తుంది అంటే ఆడు చెప్పడు. అర్థం? నువ్వేం చేస్తావంటే ఏదో ఎస్ చదువుతావు, డంపింగ్ చేసి పడేస్తావు. అర్థమైందా? ఆ డంపింగ్లో కూడా ఇన్ని వర్డ్స్ ఉన్నాయో, ఆ వర్డ్స్ని మరీ వాళ్ళు అటాక్ చేస్తారు. నేను అందుకే చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు 2017 తర్వాత 2024, ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఏమొచ్చింది? ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వెస్ట్ స్టేట్స్. అర్థమైందా?
ఇది కాన్సెప్ట్. ఇట్లా మీరు దీన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, కంపారిటివ్ రీడింగ్ అంటారు. దీని ఏమంటారు? కంపారిటివ్ రీడింగ్. కంపారిటివ్ రీడింగ్ వల్ల ఏమవుతుంది? మెమరీ పెరుగుతుంది. అర్థమైందా? మర్చిపోయే క్వశ్చన్ ఉండదు జనరల్గా మనకు. అందుకోసమే ఎన్ని గంటలు చదివినావు, నువ్వు ఎప్పుడు చదువుతావు అనేది కాదు ఇక్కడ, చదివింది కరెక్ట్గా ఉందా అనేది అంటే. అందుకోసమే కురువృద్ధులకేం రావు, ఓసారి ఫ్రెషర్ కూడా వస్తుంది కదా. ఎందుకు అంటే రాసే విధానం చూస్తున్నారు ఎంత, మీరు ఎంత చేంజ్ ఉంది అక్కడ. ఇలా జిఎస్టీకి ఆధారం వ్యాట్, జిఎస్టీకి ఆధారము ఐటీసీ, ఇలా వ్యాట్కి ఆధారము సేల్స్ ట్యాక్స్. అర్థమైందా? అది కాబట్టి ఇదంతా సేల్స్ ట్యాక్స్. ఈ సేల్స్ ట్యాక్స్లో మీకు రైట్స్ ఇలా స్పెషల్ సేల్స్ ట్యాక్స్ వచ్చింది, జనరల్ సేల్స్ ట్యాక్స్ వచ్చింది, ఓకేనా. తర్వాత వ్యాట్ వచ్చింది, ఐటీసీ వచ్చింది. ఇక జిఎస్టీలో వ్యాట్ ఉంటుంది, ఐటీసీ ఉంటుంది, ఓకేనా. కాబట్టి జిఎస్టీ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందంటే ఆన్సర్ 1. ఎందుకు పెరిగిందంటే లెక్కలు చేయాలి కాబట్టి, ఐటీసీ కోసం. తర్వాత జిఎస్టీ వల్ల పన్ను తగ్గిందా పెరిగిందంటే తగ్గింది. ఎందుకోసం అంటే ఎస్పీటీ అంటే పాయింట్ మీకు అర్థమైందా? అది అంటే మనం చెప్పేటప్పుడు రీజన్ చెప్పాలి అక్కడ, ఓకేనా. రైట్. ఇప్పుడు స్టేట్ ఎక్సైజ్ ఎలా మనకు స్టేట్లోనే ఉన్నది, ఓకేనా. దాన్ని ఏం తీసుకోలేదు, ఓకేనండి. రైట్, నైస్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఎక్సైజ్ ఎలా విషయంలో ఎలా ప్రొడక్షన్ ఆల్కహాల్, ప్రొడక్షన్ అదర్ దాన్ ఆల్కహాల్ ప్లస్ పెట్రోల్. ఇక్కడ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే ఇది దేనిదంటే ఎలా స్టేట్, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తన ఎక్సైజ్ డ్యూటీని జిఎస్టీలో కలిపేసింది, కానీ పెట్రోల్ పైన వేసేది అది కలపలే. ఆల్కహాల్ ఎవరికి ఇచ్చింది? స్టేట్కి ఇచ్చింది. అందుకోసమే ఇలా స్టేట్లు బతుకుతున్నాయంటే దీనిపైన బతుకుతున్నాయి. కాబట్టి జనాలకి తాగిస్తూ, అదైన వాళ్ళ తాగనికి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ, గల్లీ పోటీ పెడుతూ, తర్వాత పర్మిషన్స్ కూడా విపరీతంగా ఇస్తూ, అర్థమైందా. మీరు తాగండి కానీ రోడ్డు మీద తాగొద్దు, ఇంట్లో పోయి తాగండి అని సజెషన్ ఇస్తూ, అర్థమైందా, తాగిపిస్తూ ఉన్నారు. సో ఇది వీళ్ళు చేసేది. కానీ అది తాగడం వల్ల ఏమవుతుంది అనేది కాబట్టి లిక్కర్ అనేది మీరు ఎంత శాతం బాడీలో ఉన్నది విషంతో సమానం అనేది ఒక మంచి డాక్టర్ చెప్పేది, ఓకేనా. రైట్. కాబట్టి దీన్ని కట్ చేయాలి, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. నీ ఇన్కమ్ కోసం ఇలా ప్రజా సంక్షేమం కదా. ప్రజా సంక్షేమం అంటే వాళ్ళ హెల్త్ దెబ్బతినడమా? కాదు కదా. అది ఇంకా విచిత్రం ఏంటంటే సిగరెట్ మీద రాస్తాడు ఇంజూరియస్ టు హెల్త్, తాగమంటాడు. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకోడు విఐపి బొమ్మ వాడవాడు తాగుతూ ఉంటాడు. ఇట్లా జనాల్ని సరే వదిలేసేయండి. ఇవన్నీ మనం ఏం రాయొద్దు ఎగ్జామ్లో, అర్థమైందా. సో అద్భుతంగా రాష్ట్రానికి మంచి ఆదాయం ఇస్తున్నది వ్యాట్, ఇది లిక్కర్, స్టేట్ ఎక్సైజ్ అని మనం రాస్తాం, ఓకేనా. అయిపోయిందండి. సో మొత్తం మీద ఇక్కడ మీకు ఈ ఎక్సైజ్ విషయంలో చూడండి, ఉత్పత్తి ఎక్సైజ్ ఏంటంటే ప్రొడక్షన్, ఆల్కహాల్ ప్రొడక్షన్ స్టేట్, ఓకేనా. మిగతా ప్రొడక్షన్ అంతా సెంట్రల్ పోతుంది. కానీ ఈ పెట్రోల్ ఇదంతా మాత్రము సెంట్రల్ జిఎస్టీ కలపలే. ఎందుకు అంటే పెట్రోల్ పైన ఎక్కువ ట్యాక్స్ వేస్తాం కాబట్టి. జిఎస్టీలో మ్యాక్సిమం ఎంత ఉంటుందండి? 28. మరి పెట్రోల్ అట్లా కాదు కదా. పెట్రోలు కేంద్ర రాష్ట్రాలు, బంకోడు ఇట్లా వీళ్ళందరూ కావాలి కదా. పాయింట్ అర్థమైందా? నైస్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్లో మనము ఓకే రైట్.
వ్యాట్ ఆన్ పెట్రోలియం ఈజ్ ఇంపోజ్డ్ బై ద ఎస్టీ, అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. స్టేట్ చేస్తుంది, సెంట్రల్ వేస్తుంది. ఎందుకంటే ఓకేనా, స్టేట్ గెటింగ్ షేర్ ఇన్ జిఎస్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్జిఎస్టీ. ఓకేనా, స్టేట్ ఆల్సో గెటింగ్ ద పవర్ టు ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్ చెప్పినాం. లోకల్ బాడీస్ ఆర్ గెటింగ్ ప్రొఫెషన్ ట్యాక్స్, వృత్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను, ట్యాక్స్ అడ్వర్టైజ్మెంట్. ఇది మామూలుగా. సో అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఇలా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అంతా సెంటర్కి వెళ్ళిపోతుంది, కానీ రోడ్డు పనులు వస్తుంది అదంతా. ఓకేనా, అది రైట్. కాబట్టి నేచర్ ఏందనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే ఇవాళ ఓకే, ఇలా జిఎస్టీ విషయాలు చూసినట్లయితే దీనికి మనం కేంద్రం తీసుకుంటున్నాం సి జిఎస్టీ అంటాం, ఇలా రాష్ట్రం తీసుకుంటే ఎస్ జిఎస్టీ అంటాం కదా. రాష్ట్రాల మధ్య అయితే ఐజిఎస్టీ అంటాం కదా. అదే మనకు యూటీలు అంటాం, యూనియన్ టెరిటరీ, దాన్ని ఏమంటాం అన్నమాట. ఇప్పుడు నేనేంటే సేల్స్ ట్యాక్స్ అన్నప్పుడు అది యూటీలో ఉంటుంది కదా, ఉండదా యూటీలో, దాన్ని ఏమన్నా అదే ఎస్ యూజిఎస్టీ. పాయింట్ అర్థమైందా? యూజిఎస్టీ పాయింట్ అర్థమైందా? ఒక వస్తువు బయట నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది, వచ్చినప్పుడు ఇంపోర్ట్ వేస్తారు, ఏది బార్డర్లా ఇంపోర్ట్ వేస్తారు. వేసిన తర్వాత రాష్ట్రాలకు వస్తుంది కదా, బార్డర్లు ఉంటుందా, వస్తుంది. వచ్చినప్పుడు జిఎస్టీ చేస్తారు. ఎస్ అదేంటిది ఇంటిగ్రేటెడ్. కాబట్టి ఒక వస్తువు బయట రాష్ట్రం నుంచి వచ్చిన, ఒక వస్తువు బయట దేశం నుంచి వచ్చిన కేంద్రం ఏం చేస్తుంది, చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తనకు ఏం చేస్తుంది, పైన మీకు అర్థమైంది. అట్లా ఇట్లా మీకు జిఎస్టీలు ఎన్నో పడతాయి అట్లా. కాబట్టి ఇక్కడ బయట నుంచి అనగానే ఐజిఎస్టీ ఉంటుంది. బయట అంటే బయట రాష్ట్రం కావచ్చు, అది పాయింట్ అర్థమైందా? అట్లా సరే వదిలేసేయండి, జస్ట్ మీకు. కాబట్టి సబ్జెక్ట్లో మనకు ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకో, ప్రతి సబ్జెక్ట్లో ఎంజాయ్ చేయాలి, రైట్. సో ఏడ్చుకుంటూ ఎప్పుడు మనం ఎంజాయ్ చేస్తామంటే దానిపైన ఫుల్ కమాండింగ్ వచ్చినప్పుడు. మరి ఫుల్ కమాండింగ్ ఎప్పుడు వస్తుంది? బేసిక్స్ తెలుసుకొని ఒక అంశం పైన కమాండ్ రాకపోతే 3-4 వెబ్సైట్లు చూసి ఇట్లా మొత్తం మీద రావాలి. దీనికోసం ఎక్కువ వర్క్ చేయాలి, తక్కువ టైం ఉంటే ఎక్కువ వర్క్ చేయాలి. కానీ అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్లో కంఫర్టబుల్ ఉంటారు, అది టెక్నిక్ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వ్యాట్ ఆన్ పెట్రోలియం అయిపోయింది కదా. ఓకే, లోకల్. ఇప్పుడు ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏందండి నేచర్ అనేది మనం చూస్తున్నాం కదా. ఓకే సరే, కొంచెం నా రైటింగ్తో ఉన్నది, కొంచెం మీరు ఓర్చుకోవాలి, ఎందుకంటే నాకు క్లారిటీ వస్తలేదు. రీజన్ ఏంటంటే దీంట్లో రకరకాల పదాలు ఉంటాయి, అందుకోసమే అంటే నేను చెప్తాను. ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతుంది మనకు తెలుస్తుంది. వెల్కమ్ డెవలప్మెంట్ ఇన్ ద ట్యాక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ ఈజ్ ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ డైరెక్ట్. అది పెరగాలి. ఎందుకు పెరగాల? డైరెక్ట్ ట్యాక్స్ షేర్ ఎందుకు పెరగాల? ఉన్నోళ్ళ మీద వేస్తారు కాబట్టి. ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరగకూడదు, ఎందుకంటే అందరి మీద వేస్తారు కాబట్టి. పాయింట్ అర్థమైంది. అది ఇన్ 1991 డైరెక్ట్ ట్యాక్స్ జిడిపి రేషియో ఓన్లీ 1.9 చూసారా, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిడిపి రేషియో 8. ఏమి అంటే ఇట్లా ఇది కంపారిజన్ వస్తుంది, కంపారిజన్. ఇక్కడ మన కాన్సెప్ట్ చూడండి, 1990 ఇలా 91, ఇలా డిటి ఏంది డిటి, ఇలా 2000 చూసినాం మనం, రైట్, 23 అట్లా చూసినాం. ఓకేనా, డిటి చూసినాం, ఐడిటి చూసినాం. ఇది ఇన్ జీడిపి చూడండి ఇక్కడ
డిటి ఎంత ఉంది చూడండి అక్కడ 1 పాయింట్ చెప్పండి. ఐడిటి ఎంత ఉన్నది? ఏమి 8.2 ఐడిటా కదా. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ ఎంత ఉన్నది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత ఉన్నది, మొత్తం ఎంత ఉన్నది, అంతే కదా. 8.2 టోటల్ ఎంత ఉన్నది? వెరీ గుడ్. ఇక్కడ చెప్పండి, ఇక చెప్పాను ఇక్కడ డిటి ఎంత ఉన్నది? ఎగ్జాక్ట్ 6.6. నైస్. ఐడిటి ఎంత ఉన్నది? 5. టోటల్ ఎంత ఉన్నది చూడండి ఇక్కడ. ఇప్పుడు డిటి ఏమవుతుంది? ఇది నెంబరింగ్ వేసిన వానికి అడ్వాంటేజ్. ఇంత ముచ్చటం పెట్టరు, అర్థమైందా? ఇలా నువ్వు డిటి పెరుగుతుంది, మౌస్ పెరుగుతుంది, ఘోరం పెరుగుతుంది, మామూలు విషయం కాదు, ఎవరు పట్టించుకోడు. నెంబర్ ఇచ్చిన వరకు కాకు కూర్చుంటాడు. టెక్నిక్ అది. సో బికాస్ ఆఫ్ reforms which took place right since 1991, the share of direct tax has been increasing. It is a healthy development of Indian economy. Because direct tax is the justiciable tax which is charged over the wealthy people, not poor people. అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి we should try to read upon direct taxes. ఏది ప్రత్యక్ష పనుల పైన ఆధారపడాలి. ఎందుకంటే ఓన్లీ రిచర్ పీపుల్ పే. పాయింట్ అర్థమైందా? అది. ఇప్పుడు ఇది వేస్తే వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ. వెయిటేజ్ డైరెక్ట్ ట్యాక్స్ పెరిగిందని ఒక వర్డ్ అను ఇలా టర్న్ చేసేసి తర్వాత వేసేటప్పుడు కూడా మీరు ఇట్లాంటివి ఉపయోగించుకోవచ్చు. ఇది చార్ట్స్ ఉపయోగించుకోవచ్చు. క్లారిటీ వస్తుంది అక్కడ, అది ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎప్పుడు మన యొక్క రైటింగ్, మన యొక్క డిస్ప్లే ఎదుటోనికి వెరీ వెరీ అట్రాక్టివ్ ఉండాలి. పాయింట్ అర్థమైందా? అట్లా. అంతేగాని మూసధోరణిలో రాసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నేను చెప్పాను అదే, మరి రాయబోయేది ఎగ్జామ్ కాదు, జీవితం. ఎగ్జామ్ అని కూడా పొరపాటే. ఎన్నో రాస్తుండే ఎగ్జామ్స్ మస్తు రాస్తాం. స్కూల్లో అయితే విపరీతం రాస్తాం, పొద్దుగరుడు, సాయంత్రం, మధ్యాహ్నం, పొరంబోకి అన్ని. ఇదేంటిదంటే లైఫ్. ఇది లైఫ్ ఎగ్జామ్, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైంది పాయింట్? ఇక్కడ చూడు, ఇక ఇచ్చాను ఇక్కడ. అవపడుతుందా? ఇది కొంచెం పైకన్నా చూసుకోండి. డిటి ఏమవుతుంది? ఐడిటి ఏమవుతుంది? అది ఇది హెల్తీ డెవలప్మెంట్. జస్ట్ మనకు ఒక ప్రూఫ్ అన్నమాట, ప్రూఫ్. ఓకేనా? రైట్, వెరీ నైస్. తీసేద్దామా? దాన్ని మ్యాట్ అంటాం. ఇప్పుడు మనకు ప్రత్యక్ష పరోక్ష పనుల గురించి వివరించండి అన్నప్పుడు అలా క్వశ్చన్ అది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి కొన్ని జీరో ట్యాక్స్ కంపెనీస్ ఉంటాయి, వాటి మీద మ్యాట్ వేస్తారు. 96 నుంచి 18.5% వస్తుంది. మ్యాట్ అంటాం. మినిమం ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఉంటుంది. ఏమిటి అంటుంది అండి? ఓ ల్యాండ్ అనుకో, మన దగ్గర 10 మంది పనిచేసినప్పుడు అన్ని టర్న్ ఓవర్ 20 lakhs దాటితే వేస్తారు. బయట అర్థమైందా? కాబట్టి మ్యాట్ అంటాం. సో మ్యాట్ ఇది సిఐటి. ఇది మీకు ఎప్పుడు వస్తుంది అంటే దీంట్లో ఉంది క్వశ్చన్. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. ఓకేనండి? రైట్. కాబట్టి కొన్ని జీరో ట్యాక్స్ కంపెనీస్ అని పెట్టేసి వాళ్ళు ఏం ట్యాక్స్ కట్టొద్దు అంటే లేదండి మీరు కూడా కొంత ట్యాక్స్ కట్టాలా అని చెప్పేసి మ్యాట్ పడేసి. ఓకే, అది వస్తుంది. ఓకే, నారో బేస్. ఎస్, ఇక్కడ చూడండి. నారో బేస్, లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్, high percentage of the people engaged in agriculture, informal sector, fewer people paying taxes, treated as narrow base. Narrow base ఎందుకంటే అక్కడ లేదు. అక్కడ 80-90% ఇన్ఫార్మల్ సెక్టర్లో కార్మికులు ఉన్నారు. వ్యవసాయ రంగంలో అంతా ఇన్ఫార్మల్ సెక్టరే. ఇలా ఉమెన్ అంతా వాళ్ళు పని చేయడం లేదు ఇక్కడ. ఎందుకు నారో బేస్ ఉందంటే దీస్ ఆర్ ద రీజన్స్. కాబట్టి వీ షుడ్ ట్రై టు కన్వర్ట్ ది ఎకానమీ ఫ్రమ్ ఇన్ఫార్మల్ ఇంటూ ఫార్మల్. ఇలా 75 yearsలో మనం చేయడం లేదు అది. ఇలా ఇప్పటికి కూడా మనోడు ఇది 2040కు ఏదో వీక్షిత్ భారత్ నీకు ఎందుకు నాకు అర్థం కాదు. ఫస్ట్ వీళ్ళందరినీ బిల్డప్ చేయ, అదే అయితే వీక్షిత్ భారత్.
ఇప్పుడు వీక్షిత భారత్ అంటే నువ్వు ఇన్కమ్ ఇస్తావు. ఇన్కమ్ ఇస్తాడంటే ఏం చేస్తావు? మళ్ళీ కొద్ది ఉన్నోళ్ళని పిలిపిస్తావు, వాడు అంతటా వేసి పడేస్తాడు, ఫ్యాక్టరీస్ వేసి పడేస్తాడు, జాతీయ పెంచుతాడు, అయిపోతుంది. అది కాదు వీక్షిత భారత్. $30 trillion అంటావు, అయిపోతుంది. మరి ఏంటంటే ఇప్పుడు 5th ర్యాంక్ 5th రిచెస్ట్ నేషన్ కదా ఇప్పుడు ఇండియాలో, 5th రిచెస్ట్ నేషనే కదా నేషనల్ ఇన్కమ్లో. మరి ఏమైంది ఇప్పుడు? ఇక్కడ పాలసీ మేకర్స్కి గుడ్డిగా, ఇలా విచిత్రం ఏంటంటే గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ ప్రవర్తన అంతా అదే, అక్కడ యుద్ధం ఏంది, ఇక్కడ యుద్ధం ఏంది, వీడు ఇదే లొల్లిది. ఇలా ప్రజలకు ఏం చేయాలా? ప్రజల సంతోష సూచి ఉంటుంది, హ్యాపీనెస్ ఇండెక్స్. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని వీళ్ళు ఎట్లా పెంచుకోవాలి అది చూసుకోవాలి. అదేనా? కాబట్టి మీరు ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసి జాతీయ ఆదాయం పెంచడం, వికసిత భారత్ వచ్చింది. వికసిత భారత్ అవసరం లేదు, 5th లార్జెస్ట్ ఎకానమీ మనది సరిపోతుంది. కాబట్టి ఫ్రూట్స్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ మస్ట్ బి పెర్కులేటెడ్ టు బాటమ్ పీపుల్. ప్రతి ఒక్కరికి ఆ ఫ్రూట్స్ రావాలా, వచ్చే విధంగా నువ్వు ప్లాన్ వేసుకోవాలి. అది చైనా వాడు చేస్తున్నాడు. చైనా కాన్సెప్ట్ అది, అర్థమైందా? తను పెంచే ప్రతి ఒక్క పైసలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాడు. కూర్చోబెట్టి ఎవరికి ఇయ్యడు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చే క్వశ్చన్ లేదు అక్కడ. అట్లా నారో బేస్. ఎందుకంటే చెప్పాను, ఏంది ఇక్కడ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉమెన్స్లో నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత 5% ఆఫ్ పీపుల్ వ్యవసాయ రంగంలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్నారు అంటే వ్యవసాయ రంగం అంతా బాగలేదు, అది వర్షాలపై ఆధారపడతా ఉన్నది. అర్థమైందా? మీకు అగ్రికల్చర్ చూస్తే ఇలా అగ్రికల్చర్లో ఇలా చాలా విచిత్రం ఏంటంటే అగ్రికల్చర్లో మీకు స్మాలర్ హోల్డింగ్స్ ఉన్నాయి 85%. అర్థమైందా? స్మాల్ చిన్న చిన్న దాంట్లో వ్యవసాయం చేస్తే నీకేమొస్తుంది? వేస్ట్ అలా, మెయింటెనెన్సే. 80% రైతులు వాళ్ళు డికేడ్స్ ఎన్ని వెళ్ళినా వేస్టే, అది ఓన్లీ మెయింటెనెన్స్. ఇవాళ మాన్సూన్, ఎస్ అది అర్థమైందా? వర్షం వస్తే చేస్తే, లేకపోతే లేదు. ఇప్పుడు వర్షాలు వచ్చిన మొత్తం మునిగింది, ఒకటి ఏడుచుడు. మన 4 రోజుల తర్వాత ఏమైంది? ఎండ కొడుతుంది, ఒకటి ఎండ కొడుతుంది, అయ్యో ఎండ కొడుతుంది, అప్పుడు అదో ఏడుపు, నా పొలం ఎండిపోయిందని. అయితే ఎన్ని రోజులు తెలుసా? 1 month తర్వాత ఏడితే మళ్ళీ వీడు 1 month తర్వాత ఏడుస్తాడు, నా పొలం ఎండింది అంటాడు. 1 month ముందు ఏమంటాడు? వరదలు అంటాడు. ఏడు మాత్రం కామన్. ఇవాళ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, ఓకేనా? ఇలా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, ఇలా ప్రచ్చ నిరుద్యోగిత అంటాము. అర్థమైందా? అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, తర్వాత ఫ్యూవర్ క్రాప్స్ వేస్తూనే ఉంటాడు, వరి వేస్తూనే ఉంటాడు. అర్థం, ఒకటే పంట, మోనో క్రాప్ వేస్తాడు. అర్థమైందా? సో తర్వాత ఇది ఇన్ఫెర్టైల్ ల్యాండ్. ఇన్ఫెర్టైల్ అంటే సారం లేని భూమి. అర్థమైందా? తర్వాత ట్రెడిషనల్, ఒకటే వ్యవసాయం, తాత ఏం చేస్తాడు, వీడు అది చేస్తాడు, ఇదే ట్రెడిషనల్. అర్థమైందా? తర్వాత నో అలైడ్ అంటే తెలుసు కదా, చేపల పెంపకం చేద్దామా, డైరీ పెట్టుకుందామా, ఇది కాదు. ఇక్కడ అదే పంట వేస్తాడు. ఇలా మీరు ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ ఎందుకు పెడతలేవు అంటే వ్యవసాయం చాలా వీక్గా ఉన్నది. సో కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ మనం ఇవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ రీజన్స్లో స్మూత్గా డీల్ చేస్తాం అంతే. ఎందుకు లేదు అంటే స్మూత్గా, అంటే విమర్శించినట్టు అనిపించకుండా చెప్తుంటాం ఇక్కడ. ఇవన్నీ మనం వాస్తవాలు, ఓకేనా? రైట్, వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ 16-17లో 5 crores, 17-18లో 6 crores, 18-19లో 6 crores. ఎస్, ఇక్కడ పెరిగింది. ఎందుకంటే ఈ డిమోనటైజేషన్, ఆ నెంబర్ ఎందుకు ఇచ్చిన 2006 ఎందుకు ఇచ్చినామంటే, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు ఇచ్చినామంటే, ఈ ఎవరు నోట్ల రద్దు వల్ల 1 కోటి మంది పైన ఫైల్ చేస్తున్నారు. జస్ట్ ఎంత, ఒక 2-3 yearsలోనే 2-3 yearsలో 1 కోటి అన్నప్పుడు 1947 నుంచి మొదలు పెడితే 2 yearsకు 1 కోటి అయితే ఎంతమంది ఫైల్ చేయాలి? పైన మీకు అర్థమైందా? సో అప్పుడు మోడీ గారిని ఏంది నాకు అర్థం కాదండి, కానీ కరెక్ట్గా అది ఒక రీఫార్మ్. ప్రతి రీఫార్మ్ వల్ల ప్లస్ మైనస్ ఉంటుంది, కానీ ప్లస్ ఎప్పుడు చూసుకోవాలి. పైన అర్థమైందా? ఓకే, నెక్స్ట్. కాబట్టి
ఈ నోట్ రద్దు వల్ల ఈ ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిందనేది మనకు పైకేస్తాను. రైట్, ఓకే, రైట్. కోవిడ్ క్రైసిస్, ఇలా ట్యాక్స్ జీడిపి అఫెక్టెడ్ బై కోవిడ్. సో కొంత కోవిడ్ దాకింది చెప్తాం. 2007-8లో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ జీడిపి రేషియో 11.89, స్టేట్ 5.56, టోటల్ 17.45 ఉండే. 70.45 ఉండే. అంటే మనకు అక్కడ కోవిడ్ వల్ల ఇబ్బంది అయిందని మనం చెప్పినప్పుడు అది ఓన్లీ మీరు ఓరల్ కాకుండా రిటర్న్ చెప్తే దానికి వెయిట్ ఉంటుంది. ఇలా అంతకొంత ముందు ఏముంది 17.45, కోవిడ్ వల్ల ఏమొచ్చింది 9.8 వచ్చింది. అంటే ఏమైంది, తగ్గిపోయింది. అది ఇప్పుడు ఎంత ఉన్నది 11.7. ఓకేనా. కాబట్టి కోవిడ్ కూడా కొంతవరకు ట్యాక్స్ జీడిపి రేషియోని ఏం చేసింది, దెబ్బతీసిందని చెప్పవచ్చు. సో కాబట్టి కోవిడ్ అనేది ఇవాళ ప్రభుత్వం చాలా పొరపాటు చేసింది. రైట్. ఎందుకోసం అంటే కోవిడ్ అనేది జనరల్గా ప్రొడక్షన్ ప్రాసెస్ను ఎప్పుడు ఆపకూడదు. రైట్. కాబట్టి జబ్బు వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టరీలోనే వాళ్ళకు అలాట్మెంట్ చేయాలి. అలాట్మెంట్ చేసి ప్రొడక్షన్ కంటిన్యూ చేయాలి. అదైందా. ఇప్పుడు బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు తయారు చేసేటోళ్ళను 15 రోజులు లోపల ఇస్తారు. తెలుసా మీకు? 15 రోజులు వీళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ కూడా తెలియదు. అర్థమవుతా. అంటే చేయాలి అక్కడ, తప్పదు. ప్రొడక్షన్ మరి అరే 140 కోట్ల మంది తిండి పెడుతున్నప్పుడు నువ్వు ఉత్పత్తి ఎట్లా బంద్ చేస్తావు? నాకు అర్థం కాదు. పిచ్చిలేసింది ఏమన్నా. మన ఎగ్జాంపుల్ చెప్పినాం. కోవిడ్లో కోవాక్సిన్ వచ్చింది, ఇంట్లో కూర్చున్న వాళ్ళు. కోవాక్సిన్ తయారు చేసిన సైట్ ఇంట్లో కూర్చున్న వాళ్ళు 24/7 పనిచేసారు అదే ఫ్యాక్టరీలో. కాబట్టి వచ్చింది. మరి మిగతా ఎందుకు మీరు ఏం చేయరు? ఎలా ఏదైనా రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలి, దానికి సబ్స్టిట్యూషన్ చూసుకోవాలా, ఆల్టర్నేటివ్ చూసుకోవాలా. అంతేగాని ఒకటి చేసి ఇంట్లో కూర్చోండి, ఇక బాసనలు కొట్టండి, దీపాలు ముట్టించండి. దీనివల్ల ఏమవుతుంది నాకు అర్థం కాదు. పురంభూషాస్లు ఇవన్నీ అంటే తప్ప ఏదో ఆయనకి అనిపించేసి ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నావు, తినకుండా కూర్చుంటావా? కూర్చోవు కదా. మరి ఎవడు పెడతాడు? అట్లా 100 మంది పనిచేస్తారు ఫ్యాక్టరీలో. మీరు వాళ్ళకు బెడ్స్ వేసేయండి, అక్కడనే ఉంచండి. ఎవరికైనా అయితే తీసుకొని హాస్పిటల్ వేసేయండి, మళ్ళీ వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇది టెక్నిక్. ఇది మేము చెప్పినాం అనుకోండి, నీకే తెలిసి కూర్చో అంటారు. ఇదే కథ కార్యక్రమం. సరే వదిలేసేయండి. నెక్స్ట్, ఓకే, ట్యాక్స్ జీడిపి రేషియో చేశాను కదా. రైట్, 4th పేజీలోకి వచ్చినాం కదా. ఓకే, జూమ్ చేద్దాం. ఇప్పుడు చెప్పాను కదా. రైట్, అయిపోయింది కదా. 3 వేసినామా, తీసేస్తా. ఇన్అడిక్వేట్ రెవెన్యూ ఫర్ స్టేట్స్, అట్లా అర్థమైంది. రాష్ట్రాలకు తగినంత ఎన్నుకుంది. ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దే రెవెన్యూస్ ఆర్ నాట్ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ అంత ఫాస్ట్గా వీళ్ళకి పోతలేదు. అర్థమైందా? ద ఫాస్ట్ గ్రోయింగ్ ట్యాక్స్ PIT, CIT ఆర్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. PIT, CIT ఎవరి చేతున్నది? కాబట్టి వాళ్ళ పెరుగుతుంది, స్టేట్ పెరగట్లే. చూసా అంటే రీజన్ చెప్పాలి కదా. రీజన్ ఎందుకు పెడతలేదు? రైట్. ద ఫాస్ట్ గ్రోయింగ్ ట్యాక్స్ PIT, CIT విత్ ద సెంటర్, అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద అసిమెట్రీ, అంటే అసమానత్వం, దట్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ ప్రాసెస్ బిట్వీన్ సెంటర్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్కమ్ లేకుండా ఏడుస్తున్నాయి. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా వీళ్ళకు ఆ దేశం కోసం కాకుండా వాళ్ళ సీట్ల కోసం, ఓట్ల కోసం బాగా చూస్తారు. ఎవడో రాష్ట్ర ప్రభుత్వం ఎవడో ప్రోగ్రాం చేస్తాడు అని మిగతా అందరూ కాదు. తమిళనాడు అన్నా దొర అంటాడు, పెట్టిండు, అన్నం పెట్టిండు, బస్ అందరు పెట్టేసాడు. విచిత్రం ఏంటంటే 75 ఏళ్ళ తర్వాత కూడా మనోడు ఒక కార్డు పట్టుకొని, ఒక సంచి పట్టుకొని, అర్థమైందా, రేషన్ షాప్ పోయి నిలబడతాడు. ఈయనకో 100 మంది. ఎప్పుడు స్టోరీ ఇది? ఇప్పుడు నడుస్తుంది. 75 ఏళ్ళ తర్వాత. అంటే 47లో తిండలేదంటే ఓకే, నిలబెట్టు, మంచిగా ఇయ్యి. ఇప్పుడు కూడా
ఇది అది అర్థమైంది. ప్రజలు మీరు వేస్ట్ ఫెలోస్, ₹1 కిలో బియ్యం మీ బతుకులు అని చెప్పినట్టు ఇండైరెక్ట్గా పాయింట్ మీకు అర్థమైందా? ఇది కాదు, కరెక్ట్ కాదు, ఇది ఎకానమీ కాదు. ఇది సరే పోయి ₹1కి మటన్ దమ్ముంటే రైస్ ఇస్తాను కదా. ₹1 కొత్తిమీర కట్ట అయ్యి దమ్ముంటే ₹25 కొత్తిమీర కట్ట చూసారా మీరు? అడగండి మీరు పోయి ₹1 ఇస్తే అడగండి కొత్తిమీర కట్ట అడిగేది అడగండి. ₹25 ₹10 కొత్తిమీర కట్ట, ₹1 ఎట్లా బియ్యం ఎట్లా ఇస్తావు, కొత్తిమీర కట్ట ఎట్లా ఇస్తావు? ఇది రాంగ్ ఎకానమీ. పబ్లిక్ అడుగుతలేరు, పబ్లిక్లో అవేర్నెస్ లేదు ఎక్కడ. సో జనాలతో ఆడుకుంటారు ఒక ఆట. కాబట్టి 75 ఏళ్ళ తర్వాత రేషన్ షాప్ ముందు ₹1 కిలో బియ్యం మొదలుపెట్టి వాళ్ళకి ఇచ్చుడు అనేది నాన్ సెన్స్. అది మనం రాయకూడదు ఎగ్జామ్లో, మనం నాన్ సెన్స్ అవుతాం. అర్థం కదా, ఎగ్జామ్ చెప్తున్నామా? రైట్. కాబట్టి రాష్ట్రాల ఇన్కమ్, ట్యాక్స్ ఇన్కమ్ పెరగడము లేదు. ఎందుకంటే PITCD ఎవరి చేతిలో ఉన్నది? వెరీ నైస్. ఓకే, ఇంకోటి చూద్దాం. సబ్స్యూమ్డ్ ట్యాక్సెస్ ఇన్ GST అలా కలిసిపోయినాయి. ఏడది సెంట్రల్ ఎక్సైజ్ కలిసిపోయింది, ఉత్పత్తి విదేశాలు. అదేనా, దాన్ని సెన్వాట్ అనేవారు. సెన్వాట్, ఓకేనా, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేవారు. దాన్ని షాంపిల్గా వేశారు కొన్ని రోజులు, ఓకేనా. ఆన్ ప్రొడక్షన్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలోనే అడిషనల్ వేసారు, అది కలిసిపోయింది. ఎక్సైజ్ అండ్ టాయిలెట్ ఐటమ్స్, మెడిసిన్స్, అది కలిసిపోయింది. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అది కలిసిపోయింది టొబాకో మీద, షుగర్ మీద. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టెక్స్టైల్. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. కౌంటర్ వెయిలింగ్ అంటే ఏంటంటే ఒక వస్తువు దేశంలోకి వస్తుంది, వచ్చినప్పుడు ఆ వస్తువు పైన వాళ్ళు సబ్సిడీస్ ఘోరంగా ఇస్తారు వాళ్ళు, ఆ దేశపు వాళ్ళు. దానివల్ల ఆ వస్తువు యొక్క ధర ఏమవుతుంది? కాబట్టి మన వస్తువులు ఆ వస్తువులతో కంపీట్ చేయలేవు, వాటి దొరకబట్టి వాటిపైన మనం ట్యాక్స్ వేసుకోవచ్చు. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. కాబట్టి సమ్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతెందుకు, ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకో, అగ్రికల్చర్ విషయంలో డెవలప్డ్ కంట్రీస్ 5% సబ్సిడీ ఇవ్వాలి, డెవలపింగ్ కంట్రీస్ 10% ఇవ్వాలి సబ్సిడీ. ఇలా జపాన్ ఎంత ఇస్తున్నది? 70%. US ఎంత ఇస్తున్నది? 70% సబ్సిడీ. అంటే అర్థం ఏంది? ఒక యూరియా బస్తా రైతు కొంటే ₹30 రైతు ఇస్తాడు, ₹70 ఎవరు ఇస్తారు? అర్థమైందా? సో ఇలాంటి వస్తువులు దొరకబట్టి మనం ఎక్కువ ట్యాక్స్ వేయవచ్చు. ఇలాంటి వస్తువులను ఏమంటారంటే ఫ్రీ రైడర్స్ అంటారు. ఏమంటారు? ఫ్రీ రైడర్స్. ఇలాంటి వస్తువులు మనం క్యాచ్ చేసి వీటిపైన మనం ట్యాక్స్ చేసుకోవచ్చు. దాన్ని CVD అంటాం, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. ఏమంటండి? కౌంటర్ వెయిలింగ్. అర్థమైందా? అట్లా. తర్వాత సర్వీస్ ట్యాక్స్ కలిసిపోయింది చెప్పాను, సర్వీస్ ట్యాక్స్. తర్వాత సెంట్రల్ సర్ఛార్జ్ సెస్ చెప్పాను. సర్ఛార్జ్ ఏంది చెప్పలే. ట్యాక్స్ అండ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్. ఎందుకు వేస్తాను చెప్తే సెస్, చెప్పకపోతే సర్ఛార్జ్. అర్థమైందా? అది ఓకే, రైట్. స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, అదేనా, ఇవన్నీ కలిసిపోయినా. స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ చెప్పాను. ఇక్కడ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పోతే ఏమైంది? సెంట్రల్. దీన్ని ఇప్పుడు ఏమంటారు? IGST. ఓకేనా, IGST. నెక్స్ట్ లగ్జరీ. ఎవరైనా హోటల్లో వాళ్ళకు మామూలుగా సౌకర్యాలు, ఫ్రిడ్జ్ పెట్టి, రైట్, టీవీ పెట్టేసి, ఇలా కొన్ని ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టి దానిలో బీర్లు దాచుకోవడానికి, ఇట్లాంటి ఉంటాయి కొన్ని. రైట్. తర్వాత ఎంట్రీ ట్యాక్స్. ఎంట్రీ, ఒక నేషనల్ పర్మిట్ ఉన్నటువంటి లారీ సిటీకి వచ్చినప్పుడు దానివల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఎంట్రీ ట్యాక్స్ అంటాం. వాళ్ళు కొంత ట్యాక్స్ కట్టాలి. అందుకే లారీలకు వెనుక ఏముంటుంది? NP ఉంటుంది. NP అంటే నేషనల్
పర్మిట్. వాళ్ళు ఆల్రెడీ ఎంట్రీ ట్యాక్స్ కట్టిన వాళ్ళు. కట్టకుండా వస్తే మాత్రం వసూలు చేస్తారు. ప్రవేశ పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లోకల్ గవర్నమెంట్ కాకుండా కొన్ని ఉంటాయి ఎంటర్టైన్మెంట్, ఓకేనా. అండ్ అమ్యూజ్మెంట్ రైట్, ఓకేనా. ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్, మామూలు అడ్వర్టైజ్మెంట్ అయితేనో లోకల్ చూసుకుంటుంది, ప్రింట్ మీడియా అయితేనో ఇలా అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సర్చార్జెస్ ఎస్ఎస్ ఇవన్నీ ఎస్, ఓకేనండి రైట్. సో ఇదంతా మనకు ఒక క్వశ్చన్. ఇక 2 క్వశ్చన్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు 3వ క్వశ్చన్ ఏంటిది అనేది రైట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. ఇది ఒక క్వశ్చన్ తయారు చేసిన. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు తెలుసు. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే కదా, వ్యక్తుల మీద అంతే కదా, వ్యక్తుల మీద కంపెనీల మీద వేసేదో డైరెక్ట్ ట్యాక్స్. తర్వాత మరి ఆ గూడ్స్ మీద వేసేదో అది మనం చెప్పినాం కదా. ఓకే చూద్దాం, ఇది సింపుల్, ఏముండదు ఇందులో. ట్యాక్సెస్ కేటగరైజ్డ్ ఇంటూ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్, కంపెనీస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ ఇది తెలుసు మనకు. సో నా డైరెక్ట్ ట్యాక్సెస్ ఏందనేది మనం ఇక్కడ ఎస్ చూద్దాము, ఓకేనా రైట్. ఎస్ డైరెక్ట్ ట్యాక్సెస్, దీస్ ఆర్ ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్. మనం చెప్పినాం ఇక్కడ ఆదాయం పెరుగుతున్న కొలది ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ప్రోగ్రెసివ్ ట్యాక్స్, సారీ ఆదాయం పెరుగు ట్యాక్స్ టీ పెరుగుతుంది, దీన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. ఒకవేళ ఆదాయం పెరిగిన కొలది ట్యాక్స్ తగ్గిందనుకో దాన్ని రిగ్రెసివ్ ట్యాక్స్ అంటాం, తిరోగమన పన్ను. ఇదేంటిది పురోగమన పన్ను, పురోగమన పన్ను. ఇదేంటిది తిరోగమన పన్ను. ఎట్లా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 lakhs వరకు 15 lakhs వరకు మీకు ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ట్యాక్స్ కూడా పెరుగుతుంది, 30% వేస్తాడు కదా. ఒకవేళ 15 crores అయితే ఎంత వేస్తాడు? 30%. 1500 crores అయినా ఎంత వేస్తాడు? అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ ఆదాయం పెరిగిన కొలది మనకి బర్డెన్, దాన్ని రిగ్రెసివ్ అంటాం. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో చూస్తే ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది, ఓకేనా. అంటే మీకు ఈ డైరెక్ట్ ట్యాక్స్లోనే రిగ్రెసివ్ ఉంటుంది. 15 lakhs దాటితే 15 lakhs వరకు ప్రోగ్రెసివ్ ఉంటుంది, దాటితే రిగ్రెసివ్ ఉంటుంది అట్లా, ఓకేనా రైట్. సరే, ఇది జస్ట్ మీరు చూడండి. ఓకే ఎస్, దీస్ ఆర్ జస్టిసియబుల్ ట్యాక్సెస్ అంటే న్యాయం, ఎందుకంటే 2007-8 ద కంట్రిబ్యూషన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఎక్సీడ్స్ ద, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. చెప్పుకున్నాం. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మెయిన్లీ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్, ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్, గిఫ్ట్, వెల్త్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ వేస్తుంటారు. కాబట్టి దీన్ని ఏదేమి వేస్తారండి రైట్, ఆదాయం మీద వేస్తారు, ప్రాపర్టీ మీద, ఆస్తుల మీద, ఓకేనా. తర్వాత క్యాపిటల్ గెయిన్, ఒక ఆస్తి మీరు కొన్నప్పుడు 50 లక్షలు, అమ్మినప్పుడు 70 లక్షలు, గెయిన్ వచ్చింది, గెయిన్ 20 లక్షలు, దానిపైన ట్యాక్స్ వేస్తారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఓకేనా. సో ఇప్పుడు మనకు మన బడ్జెట్లో కూడా చెప్పారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఓకేనా, అది వస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్ ట్యాక్స్, 50,000 దాటితే మీరు గిఫ్ట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వెల్త్ ఇది తీసి పడేసారు. ఇప్పుడు వెల్త్ ఏంటంటే ఆస్తి, 30 లక్షలు దాటితే మీ మీద ఆస్తి 1% ట్యాక్స్ వేసేది. అది నెట్గా అండి, నెట్ అంటే మనోడు అప్పు చేసేది, నా ఆస్తి 30 లక్షలే, కానీ అప్పు కూడా 30 లక్షలే, 0, కాబట్టి ట్యాక్స్ లేదు. ఒకటే చెప్పేది, అందరికి తీసుకో, ఇందుకు తీసుకో, నా దగ్గర ఉన్నది ఆస్తి ఉంది, బాస్ 30 లక్షలు ఉంది, 30 లక్షలు అప్పు ఉన్నది, మరి ఏం చేయ, ఇది వద్దురా బాబు అని చెప్పి తీసి పడేసాను. వెల్త్ ట్యాక్స్ అంటాం, సంపద పన్ను అంటాం. దాన్ని వసూలు చేసేది ఎక్కువైతుంది, వచ్చేది అట్లాంటివి తీసిపడేస్తారు. కొన్ని తీసిపడేసారు. BCTT అని ఉన్నది, బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని తీసిపడేసారు. ఒకరోజు ఒక వ్యక్తి 50,000 కనుక
ఏది బ్యాంక్ నుంచి రిలీజ్ చేస్తే మన పైన ట్యాక్స్ వేసేది. వీడేం చేసి 49,999 రూపాయలు రిలీజ్ చేస్తాడు. చిదంబరం చేసాడు ఇది బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. చిదంబరం కంటే ముదురుగా ఉంటారు మన వాళ్ళు. ఇది తేడా ఉందని చెప్పి తీసి పడేసారు. ఎస్టేట్ తీసి పడేసారు. ఎస్టేట్ చచ్చిపోయిన మీద 12 నాకు అర్థం కాదు. వాడు వచ్చి వాడేడతాడు నాకు అర్థం 12. ఓకే, ఇంకోటి ఇన్హెరిటెన్స్ అంటే వారసుల పైన తీసి పడేసారు. వారసత్వ పన్ను ఇన్హెరిటెన్స్ తీసి పడేయని అనిపిండు, తీసి పడేసారు. వెల్త్ తీసి పడేసారు. ఇది గమ్మత్తుగా చెప్పి వెల్త్ తీసి పడేసారు. అర్థమైందా? వీటి వల్ల వచ్చే ఇన్కమ్ తక్కువ, ట్యాక్స్ ఆఫీసర్లకు ఇచ్చే శాలరీ ఎక్కువ, తీసి పడేసారు. పాయింట్ అర్థమైందా? అది సరే. సో మన కాన్సెప్ట్లో రైట్. ఇప్పుడు రైట్, డ్యూ టు బయోయన్సీ ఇన్ పిఐటి సిఐటి ద షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఎక్సీడ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, అప్పుడు అది కాబట్టి పిఐటి సిఐటి వల్ల డైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు ఎక్కువ ఉంది. కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ ఎక్సీడ్స్ నౌ. ఓకేనా? రైట్. ఐడిటి, కానీ ఐడిటిలో చాలా బలమైంది జిఎస్టీ. ఏదది? జిఎస్టీ చాలా బలమైంది. అదేనా? అట్లా కాబట్టి ఇలా హయ్యర్ ఇన్కమ్ పీపుల్ ఆర్ ట్యాక్స్డ్ ఎ లాట్ దాన్ పూర్. ఓకేనండి? రైట్. సరే. ఓకే, పిఐటి రైట్. ఇలా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 3 lakhs వరకు మీకు ట్యాక్స్ ఏం లేదు. అప్పుడు 2.5 lakhs ఉండే. 3 lakhs నుంచి 7 lakhs వరకు 5% ఇస్తారు. ఓకేనా? ఇలా మీరు 7.5 lakh లోపు ఇన్కమ్ ఉంటే మీకు నిల్ ట్యాక్స్. ఒకవేళ కనుక మీకు 15 lakhs ఉందనుకోండి, అప్పుడు మీకు రిబేట్ రాదు. రిబేట్ అంటే ఏంటంటే ఆ ఇన్కమ్ వరకు ఉంటేనే రిబేట్ వస్తుంది. ఇప్పుడు 7.5 lakhs వరకు అక్కడికే ఉంది, మీరు ఏం కట్టకుండా ఫైల్ చేసుకోవచ్చు. మీ ఇన్కమ్ 8 lakhs ఉందనుకో, మీకు రిబేటు రాదు. అది లాజిక్ అన్నమాట. అదేనా పాయింట్? అది రైట్. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా కాబట్టి 7.5 lakh రిబేట్ అని రాసుకుంటాం. ఆ రిబేట్ ఎందుకు వస్తుంది? ఇన్కమ్ మీకు 7.5 వరకు ఉంటేనే మీరు 0 ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలి. ఎందుకు ఫైల్ చేయాలంటే రేపు ఇల్లు కొంటారు. ఇల్లు కొన్నప్పుడు తప్పకుండా అవసరం, అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. మీ బ్యాంక్ అకౌంటు, మీరు ఐటీ ప్రొఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. 0 ట్యాక్స్. కాకపోతే ఆ ఫైల్ చేసి ఉండరు కదా, సీఏలకు వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ కట్టేది ఏముండదు, వీళ్ళకి ఇవ్వాలి కొంత 1000-2000 ఎంత ఇవ్వాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs వచ్చిందనుకో, నో రిబేట్, కట్టాల్సిందే. ఇక రిబేట్ అనే వర్డ్ ఎవరికి వర్తిస్తుంది? అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? అంతేగాని ఇది వచ్చినోడికి రిబేట్ వరకు అని ఉండదు. అట్లా ఓన్లీ ఆ లోపు ఉన్న వాళ్ళకే. ఓకేనా? 10 lakhs, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, అబౌవ్ 15 lakhs 30%. ఇక మీకు పైన ఎంత వచ్చినా అంతే సంగతి, అంతే. ఓకేనా? రైట్. సెకండ్ పేరు చూద్దాం ఏమన్నదో. కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం సిఐటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆర్ ద మేజర్ డైరెక్ట్ ట్యాక్స్ ఆఫ్ సెంటర్. ఓకేనా? రైట్. సో ఇక్కడ సిఐటి అంటే కార్పొరేషన్, ఈ సెక్షన్ కిందకు వస్తే 25%. కాబట్టి ఆ సెక్షన్లు చదవడం మనకు అదంతా అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? దాంట్లో పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెద్ద బుక్, అది బుక్ మనకు అవసరం లేదు. రాసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన అందులో మీ నెంబర్ మీరు అందులో చేరదలుచుకుంటే ఈ ట్యాక్స్. 11 BA 20%, 115 BAA 22%, 115 BAB రీసెంట్గా కొత్త వాటికి పోయిన 15%. ఇట్లా మీకు కొంత ట్యాక్స్లో డిఫరెన్సెస్ ఉంటుంది.
కాబట్టి కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటండి? కంపెనీల పైన వేసే ట్యాక్స్, కంపెనీల పైన వేసే ట్యాక్స్. మనం ముందే చెప్పినాము దీనిపైన. ఈ ట్యాక్స్ విషయంలో మీకు ప్రొడక్షన్ మీద వేస్తే ఏమన్నా వెరీ నైస్ ఎక్సైజ్ అన్నా కదా. ఒకవేళ నెట్ ఇన్కమ్ కనుక మీకు స్థాయి దాటితే, నెట్ ఇన్కమ్ కనుక దాటి దాన్ని ఏమన్నాం సిఐటి అన్నాం. అదే రకంగా మీరు సేల్ చేస్తే ఏమన్నాం జిఎస్టీ అన్నాం. ఒకవేళ ఇతర రాష్ట్రాల మధ్య మీరు అమాంగ్ ద స్టేట్స్ చేస్తే ఏమన్నా ఐజిఎస్టీ అన్నా కదా, ఐజిఎస్టీ అన్నా. రైట్, ఇట్లా మనకు రకరకాలుగా ఉంటాయి. సరే వదిలేసాను, జస్ట్ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, కంపెనీస్ గెట్ పేయింగ్, నాట్ పేయింగ్ సిఐటి come under MAT, minimum alternate tax, in which 15% tax application it is charged over book profit. ఇక్కడ మనకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, రైట్, ఆ కంపెనీస్ మామూలుగా ఏది మాకేమీ ప్రాఫిట్ రావడం లేదు, అర్థమైందా, మాకు ఇన్పుట్ ఈజ్ ఈక్వెస్ట్ అవుట్పుట్ ఉంటా ఉంది, అర్థమైందా అని చెప్పేసి. ఎస్, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బుక్ ప్రాఫిట్ ఎస్ అని ఒకటి ఇస్తారు, అర్థమైందా, మాకు 100 కోట్లు ఎస్ ఆదాయం వచ్చింది, 100 కోట్లు ఖర్చు అయింది, కానీ ఒక 5 కోట్లు మాత్రం లాభం వచ్చింది. ఓకేనా, ఈ లాభాన్ని మేము ఏం చేసినామంటే ఎస్ ఇక్కడ కొంత దాన ధర్మాలు చేసినాం, అదేవిధంగా దాన ధర్మాలు చేసినాం. అది కాకుండా చెప్తుంటారు ఇక్కడ కొన్ని. సో వీటిని ఏమంటారంటే 1947 నుంచి 1996 వరకు వీటిని జీరో ట్యాక్స్ కంపెనీస్ అన్నారు. అంటే దాని అర్థం ఏంది, మాకు వచ్చింది పోయింది, కొంత మిగిలింది బాస్ బుక్ ప్రాఫిట్ ప్రకారం, కానీ అట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పేసి ఇగో ఉద్యోగస్తులకు రియల్ వేజ్ ఇచ్చినాము, ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ ఇచ్చినాము, ఉద్యోగస్తులకు గ్రాట్యుటీ ఇచ్చినాము, ఇవన్నీ మొత్తం చెప్తాను ముచ్చట చెప్పేసి మా దగ్గర ఏముందని చెప్తున్నారు, అదేనా. అయితే ఈ బుక్ ప్రాఫిట్ మీద ఎస్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో దానిపైన ట్యాక్స్ వేసే కార్యక్రమం 96లో స్టార్ట్ చేసి పడేసారు, అదేనా. కాబట్టి వీక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు తప్పించుకోనికి ఏదో కొన్ని చేస్తూ ఉన్నారు. వాటిని ఏమంటారంటే జీరో. రాష్ట్రప్పుడు ఏంటంటే జీరో ట్యాక్స్ కంపెనీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు సిఐటి కట్టడం లేదు, కానీ వాళ్ళు కూడా తప్పకుండా కట్టాలని చెప్పి 96లో చేశారు. ఓకేనా, కాబట్టి ఇవాళ 96 నుంచి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ 15% మీరు కట్టాలి. ఒకవేళ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి, అర్థమైందా, వీళ్ళు నిలదీసి ఇది నిజమేనా అని ఒకవేళ కనుక వాళ్ళు విన్నప్పుడు, అప్పుడు మ్యాట్కు సిఐటికి రెండింటికి పోలుస్తారు. ఒకవేళ సిఐటి ఎంత వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకుందాం, ఇది ఎంత అయింది 15. ఈ లోపుడను మ్యాట్ ఓకే అంటారు. ఒకవేళ మ్యాట్ కనుక సిఐటి దాటితే సిఐటిని వేయాలంటారు. అంటే చూస్తారు, మాల్ ప్రాక్టీస్ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ బుక్ ప్రాఫిట్ మీద వేసే ట్యాక్స్ను మ్యాట్ అంటారు. వీటిని జీరో ట్యాక్స్ కంపెనీస్ అనేది ఎప్పుడది 96 కంటే ముందు. ఓకేనా, వాళ్ళపైన కూడా ట్యాక్స్ వేయాలా అని చెప్పేసి వేసేసి స్టార్టింగ్ 5% వేసిన తర్వాత మెల్లమెల్ల పెంచుకుంటూ వచ్చారు. మొత్తం మీద సిఐటి అనేది మ్యాట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కనుక లెక్కలో కనుక మ్యాట్ కనుక సిఐటి కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద సిఐటినే వేస్తారు అట్లా. ఓకేనా, అది. కాబట్టి మ్యాట్ అనేది మినిమం ఎస్ కనీస ప్రత్యామ్నాయ పన్ను. వీటిని జీరో ట్యాక్స్ కంపెనీస్ అంటారు. ఒకటి, ఇది 96 వరకు వాళ్ళ పైన పనులు వేయలేదు. ఎందుకోసం అంటే వాళ్ళ ఆదాయం వ్యయం సమానంగా ఉంచేది. కొంత ఆదాయం కనుక ఎక్కువగా వస్తే దాన్ని రకరకాల ఖర్చులకు ఇస్తున్నట్టు వాళ్ళు బుక్ ప్రాఫిట్లో చూపించేది. రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇంతెందుకు, ఎంప్లాయీస్కి మానిటర్ వేజ్తో పాటు రియల్ వేజ్ ఉంటుంది. వాళ్ళకి రియల్ వేజ్ మన గతంలో నేషనల్ లెవెల్లో మనం డిస్కస్ చేసినాం. ఇవ్వకున్నా కానీ ఇచ్చినట్టు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చేయడము, అర్థమైందా, వాళ్ళకి మధ్యాహ్నం మీల్స్ పెట్టినాము, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చినాము. ఎందుకంటే సైన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంతెందుకు, మీరు ప్రైవేట్ డిగ్రీ కాల్లో జాయిన్ అయితే వాడు సైన్ చేసుకుంటాడు. ఏంది, యూజీసీ లెక్చరర్ని సైన్ చేసుకుంటాడు, నువ్వు చేస్తావు ఎందుకంటే తప్పదు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి కనిపెడుతుంటారు. ఓకేనా, రైట్. ఈ మ్యాట్ కూడా ఏంటిదంటే, మ్యాట్ కూడా డైరెక్ట్ ట్యాక్స్.
C80 కూడా డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? రైట్. కాబట్టి మ్యాట్ అనేది ఎలా కనీస ప్రత్యామ్నాయ పన్ను, ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని 0 ట్యాక్స్ కంపెనీల పైన వేస్తారు. రైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% వితౌట్ ఇండెక్సేషన్. ప్రీవియస్లీ దిస్ 20% విత్ ఇండెక్సేషన్. ఇలా మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఓకే, సారీ, ప్రాపర్టీ కొన్నారు, కొంత వచ్చింది మీకు, 10 లక్షలు కొన్నారు, 20 lakhs అమ్మారు, 10 lakhs ఏంది గెయిన్, ఇదేంటిది గెయిన్. ఈ గెయిన్ పైన ట్యాక్స్ చేస్తారు. గెయిన్ లేకపోతే ట్యాక్స్ చేయాలి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ విషయం ఏంటంటే దేశము లోపల ఏది ప్రాపర్టీస్ రేట్స్ పెరుగుతున్నాయా లేదా అనేది ఇండియాలో ఒక ఇండెక్స్ ఉంటుంది. తప్పించుకున్న వీళ్ళు, అందుకే నీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే నీ ప్రాపర్టీ వాల్యూ ఆడ గజానికి ఎంత ఉంటుంది. మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ. ఇప్పుడు ప్రతి గజానికి ఎంత అనేది ఇక్కడ నీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటుంది. అర్థమైందా? అది దీని ప్రకారం కనుక గెయిన్ వస్తే ఎంపినేస్తారు. అయితే ఇక్కడ ఎంత 12.5%, 20%, రెండింటి ఏదైనా చేసుకోవచ్చు. 20% కనుక అయితే ఏంటంటే ద్రవ్యోల్బణం లెక్కిస్తారు. ఇన్ఫ్లేషన్, ఇండెక్సేషన్ అంటే ఇన్ఫ్లేషన్ లెక్కిస్తారు. ఒకవేళ 12.5 కడితే ద్రవ్యోల్బణంతో సంబంధం లేదండి. ఇండెక్సేషన్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అది కాన్సెప్ట్. ఇన్ఫ్లేషన్ తీసుకుంటే 20%, ఎందుకంటే పెరుగుతుంది కదా, ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుంది కదా, అందుకోసం. లేదు అంటే అది ఎస్. ఓకేనండి? రైట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది 20%. అదే అది గతంలో 15 ఉండే, 15 to 20 చేసింది. కాబట్టి 15% నుంచి 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ షార్ట్ పీరియడ్. ఓకేనా? ఇది షార్ట్ పీరియడ్. లాంగ్ పీరియడ్ ఎంత అండి? ఎంత తీశారు? ఇక్కడ మీరు 20 నుంచి ఏం చేశారు? 12 అంతేనా? 12.5 లాంగ్ పీరియడ్. 1 year అన్నప్పుడు షార్ట్ పీరియడ్, అదేనా? 1 year కంటే ఎక్కువ ఉంటే లాంగ్ పీరియడ్. దీన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. కాబట్టి మీరు ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు లేదా ఇలా మీరు రైట్ ఇది స్టాక్ మార్కెట్లో ఇలా మీరు చేసినప్పుడు, ఓకేనా, ఇవన్నీ గెయిన్ కిందకి వస్తుంది. కాబట్టి గెయిన్ అయితేనే చేస్తారు. ఓకేనా? కాబట్టి మొత్తం మీద ఇప్పుడు కాన్సెప్ట్ కనుక మనం చూసినప్పుడు రైట్, ఓకేనా, అయిపోయిందండి. రైట్. ఇక్కడ కొంచెం తప్పబడదండి. ఏంటంటే లాంగ్ టర్మ్ ఓకే, ఎంత వచ్చి లాంగ్ టర్మ్ 20% పోతే మీకు ఏం చేస్తారు? ఇండెక్సేషన్ అంటే ఇన్ఫ్లేషన్. 12.5 అయితే నో, అది కరెక్టే ఉంది. షార్ట్ టర్మ్కి వచ్చేసి తప్పబడదు, ఇక్కడ కొట్టారు, నేనే చేసినట్టు. అది షార్ట్ టర్మ్కి వచ్చినట్లయితే అక్కడ 10 to 12.5% పెరిగింది. ఇక్కడ ఒకటి చేయాలి. ఇది 12.5, ఎక్కడి నుంచి 10% పెరిగింది. మొత్తం మీద 2 నెంబర్లు ఒకటే ఉన్నది, 12.5. ఓకేనా? అదొకటి సెట్ చేసుకోండి. రైట్. సో మొత్తం మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మ్యాట్, C80 చెప్పినాం, P80 చెప్పినాం, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. సో అదర్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఎస్టేట్ డ్యూటీ, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ వర్ ఫేజ్డ్ అవుట్, ఇవన్నీ తీసి పడేసారు. బట్ గిఫ్ట్ ట్యాక్స్ ఈజ్ కంటిన్యూడ్ 30% వెన్ గిఫ్ట్ వాల్యూ 50,000 ఎక్సీడెడ్. ఓకేనా? రైట్. సో మనకి ఇక్కడ ఓన్లీ 1 కరెక్షన్, అది 10 to 12.5. ఏంటిది? ఇది ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకేనా? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. SP అంటే షార్ట్ పీరియడ్, LP అంటే లాంగ్ పీరియడ్. సో దీన్ని 10 to ఏం చేశారు? 12.5. దీంట్లో 2 ఉన్నాయి, మీ ఇష్టం. 20 ఉంటుంది, మీ ఇష్టం. అది ఒకవేళ మీరు 20 పాటిస్తారు, ఏం జరుగుతుంది అక్కడ? ఇన్ఫ్లేషన్. లేదా 12.5 పోతారు, ఏం చేస్తారు? నో ఇన్ఫ్లేషన్. కానీ ఇక్కడ ఏం రావాలి? గెయిన్ అంటే ఒక లాస్ వచ్చిందనుకో అవసరం లేదు. అట్లా ఇది ఒక్కటి జస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. తర్వాత తీసేసిన ట్యాక్సుల్లో BCTT, ఇది ఒకటి మీరు నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు.
బ్యాంకింగ్ క్యాష్, ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇదేంటంటే డైలీ ఎంత చేయాలి? 50,000 రిలీజ్ చేయాలి. దానికంటే ఎక్కువ రిలీజ్ చేస్తే మీ మీద ట్యాక్స్ వేస్తారు. కాబట్టి దాన్ని తీసి పడేసారు. తర్వాత ఏం చేసారు? ఎస్టేట్ తీసి పడేసారు. తర్వాత ఏం చేసారు? ఇన్హెరిటెన్స్ తీసేసారు. తర్వాత ఏం చేసారు? వెల్త్ తీసి పడేసారు. 1, 2, 3, 4 తీసి పడేసారు. ఇది కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? రైట్. కాబట్టి ఇవన్నీ మనకు డైరెక్ట్ ట్యాక్స్ల కిందకి వస్తాయి. దీంట్లో రైట్స్ పిఐటి సిఐటి రోలు పెద్దది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మంచి ఇన్కమ్ వస్తూ ఉంది. ఓకేనా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్, ముందుకెళ్దాం. ఓకే, రైట్, తీసేయచ్చా? కాబట్టి దీని ఇండెక్సేషన్ తెలుగు వాళ్ళు ఏం రాయాలి? ఒకవేళ ద్రవ్యోల్బణాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే 20%, తీసుకోకపోతే 12.5, ఇష్టం, దేనైనా మీరు పాటించవచ్చు. ఓకేనా? రైట్. కాబట్టి ఈ ద్రవ్యోల్బణం అనేది దేశం మొత్తంలో జరుగుతూ ఉంటుంది. ఓకేనా? దాని ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని తీస్తూ ఉంటారు. దాని ప్రకారమే ప్రాపర్టీ రేట్స్ కూడా ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రాపర్టీ రేట్స్ ఉంటాయి. ఓకేనా? దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా కడతారు, మార్కెట్ వాల్యూ ప్రకారం కాదు. ఇలా ఇక్కడ చూస్తే దీని మార్కెట్ వాల్యూ ఏంటంటే ఒక 10 లక్షలకు గజం ఉంటుంది. ఇక్కడ ఇది రోడ్డు ముందట 10 లక్షలు ఉంది. కానీ అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండదు, 70-80 వేలు ఉంటుంది. అదే కాబట్టి కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు దీని ప్రకారం వీళ్ళు బయట వైట్ మనీ తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మాత్రం ఇంతే ఇచ్చారు. అట్లా ఒకవేళ కనుక ఈ 10 లక్షలు అంటే కథం, కొనుటోడు అవుటే. అర్థమైంది? అట్లా ఇది మీకు తెలుసు, ఇవన్నీ అవసరం లేదు. రైట్, సరే, ఓకే. నెక్స్ట్ ట్యాక్సేషన్లో సరే వాళ్ళు ట్యాక్స్ ఏమనలేదు, ఎక్కువ ఒకటే అన్నారు వాళ్ళు. ట్యాక్స్ స్ట్రక్చర్ ఒక 2 పదాలు ఇచ్చారు. మనం ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఏమైనా అటు ఇటు జంప్ అయితే అడుగుంటానికి అంతే. ఓకేనా? వాళ్ళు ఏమేమి అడగలేదు. వాళ్ళు ట్యాక్సేషన్, ఇండియన్ ట్యాక్సేషన్, ట్యాక్స్ స్ట్రక్చర్ అని 2 పదాలు ఉపయోగించారు సిలబస్లో, ఎక్కువ ఉపయోగించలే వాళ్ళు. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఒక అవగాహన చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఎక్కువనే తయారు చేసినాం. ఓకేనా? రైట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు. ఎస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తెలుసు మీకు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎవరి మీద వేస్తారు? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దీస్ ఆర్ చార్జ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ అండ్ ఆర్ చార్జ్డ్ కెన్ ఎన్హాన్స్ ద ఇన్ఈక్వాలిటీ. ఇలా మీరు డైరెక్ట్ ట్యాక్స్ మీ మీద వేస్తే మీరే కట్టాలా, ఇండైరెక్ట్ ట్యాక్స్ వేరే వాళ్ళ మీద వేయవచ్చు. గవర్నమెంట్ షాపర్ మీద, షాప్ వాడు కొనేవారి మీద వేస్తారు. డైరెక్ట్ ట్యాక్స్ సార్ నాన్ ట్రాన్స్ఫరబుల్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సార్ ట్రాన్స్ఫరబుల్. అర్థమైందా? ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ GST, దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ sources for the center, which are GST, union excise duty, those components which were not measured with GST, custom duties. 3 ఉన్నాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా? రైట్. ఎప్పుడు? GST వచ్చిన తర్వాత. కాబట్టి రైట్, GST, ఓకేనా, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, ఓకేనా. నెక్స్ట్ కస్టమ్స్. ఇవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మనం ఒక సమగ్రమైన పన్ను ఏంటంటే GST తీసుకొచ్చినాం. కాబట్టి GSTలో యూనియన్ ఎక్సైజ్లో అన్నీ కలిసినాయి, కొన్ని బేసిక్ ఉంటాయి కదా, అది కలవలేదని చెప్తున్నాం అంతే. తర్వాత కస్టమ్స్లో కూడా అన్నీ కలిసిపోయినవి, కొన్ని బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్. కాబట్టి బేసిక్స్, ఎక్సైజ్ అంటే దేనిపైన ఇస్తారు? ప్రొడక్షన్. వెరీ గుడ్. కస్టమ్స్ అంటే ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్. ఎస్, దిస్ ఈజ్ సేల్. ఓకేనా. కాబట్టి ప్రొడక్షన్ మీద వేసేది ఏంటిదండి? ఎక్సైజ్. ఎగ్జిమ్ మీద వేసేది కస్టమ్స్. నెక్స్ట్ పాయింట్ అర్థమైందా? అది ఓకే. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ యాజ్ నాట్ మెజర్ విత్ GST, ఎందుకంటే దాంట్లో కొన్ని కలవలేదు. ఏంది కలవలేదు చెప్తాం ఇక్కడ.
కాబట్టి మొత్తం మీద సమగ్రమైన పరోక్ష పన్ను ఏంటిదంటే జిఎస్టీ. అది ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చింది. అందుకే చేసినట్టు దానిపైన కూడా ఒక చెప్పలేము అని చెప్పి ఒక క్వశ్చన్ సెపరేట్గా తయారు చేశాను. రైట్. సో కాబట్టి కొన్ని ఎక్సైజ్ డ్యూటీస్ కలిసినాయి, కొన్ని కస్టమ్ డ్యూటీస్ కలిసినాయి. ఎందులో? జిఎస్టీలో. అది గుర్తుపెట్టుకోవాలా? రైట్. ఇక్కడ తీద్దాం. ఓకే ఓకే ఈ 5 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి అనాలిసిస్ పెడదాం. అన్నిటిపైన ఒక రోజంతా కూర్చొని మామూలుగా దానికి చేద్దాం. ఓకేనా? రైట్. ఎక్సైజ్ ఏందది? ఎక్సైజ్ డ్యూటీస్ అది నాట్ మెర్జ్డ్. ఏందట? ఎక్సైజ్ ఆన్ క్రూడ్ పెట్రోలియం. ముందే చెప్పాను, పెట్రోల్ తీసుకొని జిఎస్టీ కలిపితే 28% వేయాలి. వర్కౌట్ అందుకు తీసింది. ఎక్సైజ్ ఆన్ హై స్పీడ్ డీజిల్, అదే కదా పెట్రోల్ ప్రొడక్ట్స్ కదా. తర్వాత ఎక్సైజ్ ఆన్ పెట్రోల్, అది కూడా. ఎక్సైజ్ నేచురల్ గ్యాస్, అదే. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఓకేనా? ఏటీఎఫ్ అంటాం. ఏటీఎఫ్ అంటే ఏంటంటే ఈ విమానాల్లో పోసే పెట్రోల్ను ఏటీఎఫ్ అంటాం. మనకు మామూలుగా డీజిల్ పెట్రోల్ పోస్తే అది పైకి పోతుంది, సెపరేట్ పోయాలి. దాన్ని ఏటీఎఫ్ అంటారు. 70,000కి 1 లీటర్ అది. అందుకే విమాన ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. 70,000 75,000 ఉంటుంది 1 లీటర్. ఇది అదేనా? అది ఏటీఎఫ్ అంటారు. ఇది మామూలుగా. తర్వాత టొబాకో ప్రొడక్ట్స్, అదేనా? అది వేస్తే అది 150%, 200% వేస్తారు. ఇష్టం తీసుకోదు. ఎందుకంటే అది ఏంటంటే వాటిని ఏమంటారంటే సింటాక్స్ అంటాం. సింటాక్స్ అంటే ఏంది? పాప పనులు. నువ్వు పాపం చేస్తున్నావు టొబాకో, దానికి అందుకే సింటాక్స్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు అన్ని రకాలుగా మనం ఆరోగ్యంగా ఉంటేనే రోగాలు వస్తాయి. వీడి మీదకి వెళ్ళి ఇంకా ఇదో కథ, సీడు తాగుతున్నాడు, తంబాకు వేస్తాడు. అరే కాదురా భయ్, మనం తినేంత రోగాలు పుట్టంటే మళ్ళీ వీడి మీదకి ఇంక కథ వేస్తాడు. అర్థమైందా? ఇదో కథ. దీనిపైన ట్యాక్స్ వేస్తారు. ట్యాక్సబుల్ ప్రొహిబిషన్ చేయవచ్చు కదా. ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఉండాలి. ఇప్పుడు క్రాకర్స్ ఉన్నాయి. క్రాకర్స్ వల్ల ఏమైనా ఉత్పత్తి అవుతుందా? లేదు కదా. ఎన్ని వేల ఫ్యామిలీస్ క్రాకర్స్లో పనిచేస్తున్నారు? తీసుకొచ్చేసి ఈ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కుటుంబాలు అనుకుందాం. 10,000 కుటుంబాలకు ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ కొంతమందిని ఏం చేయాలంటే డైవర్ట్ చేసి వేరే వృత్తుల వల్ల ఏం చేయాలి? 10 yearsలో క్రాకర్ 0 అయిపోతుంది. అవునా కదా? క్రాకర్స్ వల్ల ఏమొస్తా నీకు చెప్పు? సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తప్ప ఇది ఉండదు మనకు. టొబాకో కావచ్చు, అదే. టొబాకోను టొబాకో అనేది సిగరెట్ కోసం కాదు, మీరు పెస్టిసైడ్స్ ఉపయోగించుకోవచ్చు. అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ ఉపయోగించుకోవచ్చు మీరు. ఏదో మీరు అనవసరంగా కెమికల్స్ వాడకుండా దాంట్లో ఉంటుంది. అందులో అర్థమైందా? దాన్ని ఏమంటారంటే బయో పెస్టిసైడ్స్. అది తెలివి. నేను ఏంటంటే ఏదో ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా. ఓకే బాస్, పొగ పండిస్తారు, మా జీవితం అది, నాకు నో ప్రాబ్లం. ఎస్, యూ డైవర్ట్ ఇట్. అర్థమైందా? ఇది చేయాలి ఇక్కడ. ఇది ఇలా యూత్ అర్థమైంది ఎంతో దెబ్బతింటా ఉన్నారు. అర్థమైంది? సిగరెట్ ఇది బ్రిటిష్ వాడు పోతూ ఇండియాకు 90% బీదరికం ఇచ్చిండు, ఓ సిగరెట్ ఇచ్చిండు, ఓ మందు ఇచ్చిండు. అర్థమైందా? ఇవి వేసుకొని మనోడు కూర్చున్నాడు. ఇది వాడిచ్చినే. అదే, ఇది వరడు కథ తెలియదు. రైట్, సరే అయిపోయిందా? ఎస్ ఏమండి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ లాభాల విషయంలో ఒక్కొక్కసారి స్టడీ కాకుండా చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. అది స్టడీ కాకుండా ఏంటంటే మామూలుగా ఇప్పుడు లాటరీ ఉందనుకుందాం. ఇక్కడ మనకు ఎప్పుడు కానీ ఈ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కంటిన్యూస్గా మీకు ప్రొడక్షన్ ఉంటే ట్యాక్స్ వేసుకో. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దండమని నీకు లాటరీ దొరికింది, రోజు వస్తుందా లాటరీ? అర్థమైందా? సో వీటిపైన ట్యాక్స్ వేస్తారు. అర్థమైందా? ట్యాక్స్ వేస్తారు. రైట్. సో కాబట్టి కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అందుకే వాడికి ఒకటికి 10 కోట్లు 20 కోట్లు ఎంత వచ్చి ఉండే. అర్థమైందా? వాళ్ళ పైన ట్యాక్స్ వేస్తే మొత్తం సగం తగ్గిపోయింది. అది రకరకాల ట్యాక్స్లు వేసేస్తుంటారు. ఓకేనా? రైట్. కాబట్టి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ పైన కూడా ఉంటుంది. రైట్. ఓకే, ఎప్పుడో ఒకసారి. ఓకే, విండ్ ఫాల్ ఇన్కమ్ రాదు జాతీయంలోకి. విండ్ ఫాల్ ఇన్కమ్ రాదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 కోట్లు అది, ఇది విండ్ ఫాల్ 20 కోట్లు. ఏంటిది? ఇది ఆదాయం. ఈ ఆదాయం అనేది జాతీయ ఆదాయంలోకి రాదు, కానీ ట్యాక్స్ అనేది వస్తుంది. పైన మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి రెండు ఉంటాయి ఇక్కడ. లాటరీ వల్ల నీకు ఇన్కమ్ వస్తుంది, లాటరీ పైన మీరు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ అనేది ట్యాక్స్లోకి వస్తుంది, కానీ ఆదాయం మాత్రం రాదు. అందుకే విండ్ ఫాల్ ఇన్కమ్ నాట్ యాడ్ ఇంటూ నేషనల్ ఇన్కమ్, విండ్ ఫాల్ ట్యాక్స్ కిందకి వస్తుంది. ఓకేనా? రైట్, అయిపోయిందా? ఇప్పుడు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇక్కడ కాన్సెప్ట్లో మీరు చూసినప్పుడు ఇవాళ, అందుకే కేరళలో ఒక అతనికి ఇది లాటరీ వస్తే ఒకటే సంతోషపడ్డాడు. అది చివరికి 40%కి దిగిపోయింది, ఎందుకంటే స్టేట్ సెంట్రల్ అన్ని అటాక్ చేసి పడేసినాయి. అర్థమైందా? సో చివరికి అది రైట్. వ్యాట్, ఇది వ్యాట్. ఓకేనండి? సో ఇది మీకు ఆల్రెడీ చెప్పినాను. కస్టమ్స్ డ్యూటీస్, వ్యాట్ ఎక్స్ప్లెయిన్ చేసిన చేయలే? వ్యాట్ చేసినాం కదా. వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. గతంలో దీని పేరేం పేరు? సేల్స్. ఇది 2000 ఎప్పుడు వచ్చింది? 5లో వచ్చింది. ఇది వచ్చినప్పుడు గొడవ పెట్టారు జనాలు, ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ సార్ మేము ఎప్పుడు మంచిగా కట్టపోయేది, ఆ ఆఫీసర్లు మేము మంచిగా కుమ్ముక్కయ్యేది, మాకు మంచిగా ఉండేది అది. అంటే దీనికి అసీమ్ దాస్ గుప్తా అనే క్యాండిడేటు ఇది నియమించారు. ఏంది గొడవ పెడతారు, ఏంది సంగతి అంటే వీళ్ళందరినీ పిలిచి హోటల్ కూర్చోబెట్టి అసీమ్ గారు అడిగారు, ఏంది మీ ప్రాబ్లం ఏంది సార్? ఇప్పుడు సేల్స్ అన్నారు, ఇప్పుడు వ్యాట్ అంటున్నారు, వ్యాట్లో మీరు లెక్కలు చేయాలన్నట. అవును భయ్, ఈ వ్యాట్ అనేది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంది? మీ మీద గవర్నమెంట్ వేస్తే మీరేం చేయాలి? జనం మీద వేయాలి. మీకు ప్రాబ్లం నాకు అర్థం కాదు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మీ మీద వేస్తారు భయ్, మీరు వాళ్ళ మీద వేసేయండి. అర్థమైనా? అంతే, మీరు కట్టాల్సిన అవసరం లేదు కదా. మరి మీకేది ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇక్కడ మీకు ఐటీసీ ఉంటుంది. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ ఉంటుంది. ముడి పదార్థం ఉంటాయి కదా, 10 రూపాయలు రాసుకుంటావు కాదు, 15 రాసుకో. అప్పుడేమవుతుంది? ఇట్లా మనోడు మెల్లగా మేనేజ్ చేసాడు. వాడు 100 మంది కూర్చున్నారు హోటల్లో, ఒకటే చేకూడతారు. ఇది ఏం చేయాలో అర్థం కాలేదు. ఎకానమిస్ట్ కదా, ఫస్ట్ క్వశ్చన్ వేసిండు, ఇది డైరెక్ట్ అయింది అలా లేచి ఇండైరెక్ట్ మా మీద పడుతుంది కదా. పడదు. మరి ఎందుకు కొడతారు మీరు? నాకు అర్థం కాదు, ఎందుకు పెడతారు? తర్వాత ఇంకోటి మీకు చెప్తా, ఏం తెలుసా? ఇలా ఐటీసీ ఉంటుంది. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ముడి పదార్థం 10 కాదు 15 రాసుకో. 10 రూపాయల బదులు 15 ఇస్తుంది నీకు మంచిదే కదా. ఒకసారి నువ్వు కడతావు, గవర్నమెంట్ నీకు ఇస్తుంది. ఇదేంటిది? మల్టిపుల్ ట్యాక్స్. ప్రాబ్లం ఏంది? ఇంకో గ్యాంగ్ లేచింది, ఇక్కడ మాకు నష్టం వస్తే ఎట్లా? ఓకే, నష్టం ఇస్తాం. ఆ నష్టాన్ని కూడా ఇచ్చింది ఓ 5 years. అర్థమైందా? ఇట్లా ఈ అసీమ్ దాస్ గుప్తా అంటోడు వీళ్ళందరినీ మేనేజ్ చేసి మొత్తం మీద 2005లో ఏం చేసిండు? స్టార్ట్ చేసి పడేసాడు. ఈ వ్యాటే అన్ని రాష్ట్రాల్లో ఒకే సేల్స్ ట్యాక్స్ వచ్చింది. ఈ వ్యాట్ కంటే ముందు రాష్ట్రానికి సేల్స్ ట్యాక్స్ డిఫరెంట్గా ఉండేవి. ఎవరిష్టంగా ఉండేవాడు కూడా ఏనకపోయేది. కొంతమంది 0 సేల్స్ ట్యాక్స్, కొందరు కొన్ని వస్తువుల మీద వేసేది స్పెషల్ సేల్స్ ట్యాక్స్, కొందరు అన్నిటి మీద వేసేది జనరల్ సేల్స్ ట్యాక్స్. ఈ లొల్లి తీసి పడేసారు. పైన మీకు అర్థమైందా? అది ఓకే. ఇప్పుడు ఈ వ్యాట్ అనేది సరే, ఆ వ్యాట్ పోయి ఇప్పుడు ఎలా కలిసిపోయిందండి? వెరీ నైస్. కాబట్టి జిఎస్టీలో వ్యాట్ ఉన్నదా లేదా? ఉన్నది. జిఎస్టీలో ఐటీస్ ఉన్నదా లేదా? ఉన్నది. జిఎస్టీ వల్ల ట్యాక్స్ పెరిగిందా తగ్గిందా? తగ్గింది. అంతే, సింపుల్గా. అర్థమైందా? సింపుల్గా. ఓకే, దాంట్లో మీరు అతనికి కొంచెం అనుమానం వచ్చినప్పుడు చేస్తారంటే ఎస్పీటీ అని రాస్తారు అంతే. ఎందుకని దిద్దేవాడికి పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ హింట్ ఇస్తారు. ఓకే, వరల్డ్ మొత్తం అది చేస్తున్నారు. ఎందుకోసమంటే సిన్స్ 1991 ఇండియన్ ఎకానమీ ఈజ్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద వరల్డ్ ఎకానమీ. ఇలా ఒక వస్తువును ఎక్స్పోర్ట్ చేస్తాం వేరే కంట్రీకి, ఈ రూల్స్ ఆ రూల్స్ సేమ్ ఉంటే నో ప్రాబ్లం. రూల్స్ వేరే మళ్ళీ న్యూసెన్స్ అవుతుంది. అర్థమైందా? అది కాన్సెప్ట్. రూల్స్ సేమ్ ఉండాలి అట్లా. ఓకేనా? రైట్. ఇలా ఇప్పుడు మీరు ఒక డ్రగ్ కనుక్కున్నారు. డ్రగ్ కనుక్కున్నప్పుడు ఈ అమెరికాలో
ఎస్ రైట్, అది ఎఫ్డిసి ఒకటి ఉంటుంది, అర్థమైందా, ఫుడ్ అండ్ డ్రగ్స్ యాక్ట్ ఉంటుంది. అది మీరు పర్మిషన్ తీసుకుంటే వరల్డ్ మొత్తం మీరు సేల్ చేసుకోవచ్చు. ఆ డ్రగ్ని కూడా ఆపడు. ఎందుకు? వరల్డ్ మొత్తం అది రికగ్నిషన్ సంస్థ అట్లన్నమాట. ఓకేనా? కాబట్టి ప్రపంచం మొత్తం ఏమవుతుంది, విలేజ్ అవుతుంది. కస్టమ్స్ డ్యూ టు లిబరలైజేషన్ కస్టమ్స్ షేర్ డిక్లైనింగ్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆల్సో డిక్లైన్ షేర్ ఆఫ్ కస్టమ్స్, మేజర్ కంపోనెంట్స్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీస్ ఓకే వర్ మెజర్ విత్ జిఎస్టీ. కాబట్టి కస్టమ్లు కలిసిపోయినాయి, కొన్ని మాత్రం కలవలేదు. అదే చెప్తున్నాం, కొన్ని కలిసి కొన్ని. ఎక్సెల్ కూడా అంతే, అదేనా? రైట్. కాబట్టి కస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జిమ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ 1947 నుండి 1991 వరకు ఎక్స్పోర్ట్స్ మీద తక్కువనో సున్నానో ఉండి ఇంపోర్ట్స్ మీద 300% ట్యాక్స్ ఉండేది. దీన్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది, దీన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది. ఎగుమతి ప్రోత్సాహము, దిగుమతి ప్రత్యామ్నాయం. ఇది పిచ్చి ప్రిన్సిపల్. ఇది ఎగుమతి చేసేటోని ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. దిగుమతి చేసేటోని డిస్కరేజ్ చేయాలి. మరి దిగుమతి లేకుండా బతుకుతావు నువ్వు? నీ భూమి మొత్తం ఇస్తుందా? నీ భూమి అన్ని వస్తువులు ఇస్తా నీకు? ఇవ్వదు కదా, ఏ భూమి ఇవ్వదు. మరి ఏమైనప్పుడు ఇంపోర్ట్స్ అవసరం కదా. కాబట్టి ఇది మనోడు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ 300 పోయి ఏం చేసింది, ఇప్పుడు 10%, ఇంకొకసారి అయితే అసలు ట్యాక్స్ లేకుండా ఏదానికి ఏదో వస్తువుకి ద్రవ్యాలు పోయించిందనుకో ఫ్రీ తీసుకుంటారు ఇట్లా. సో ఇది మనకు చేసింది కస్టమ్స్. సో ఇప్పుడు మన కస్టమ్స్లో 2024లో ఈ కస్టమ్స్ ఇది ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు. కొంచెం ఇంపోర్ట్స్ మీద వేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ మీద దాదాపు 0 వేస్తాం. ఎందుకోసం? మనకేం కావాలి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావాలి. ప్లస్ ఎక్స్పోర్ట్ చేసేవానికి రకరకాల రాయితీలు కల్పిస్తాం మనం, రకరకాల రాయితీలు కల్పిస్తాం మనం. ఎందుకోసం అంటే ఎక్స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అర్థమైందా? రైట్, కమ్ టు ద పాయింట్స్. సో రైట్, సరే ఇక్కడ మనకు ఇలా ఈ కస్టమ్స్ గురించి కూడా కొంత అవగాహన మనకు రావడం జరిగింది. ఓకేనండి, రైట్. కొంచెం అనాలిసిస్ అంతా మనకు చివరి అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు నాకు, ఒకటి రెండు పాయింట్స్ ఇచ్చారు కాబట్టి నెరీ ఎక్కువ చేస్తే కూడా బాగుండదు అని చెప్పి నేను కొన్ని క్వశ్చన్లు చేశాను. మరి చివరికి ఒకసారి నేను 5 చాప్టర్స్ పైన మళ్ళీ ఒకసారి హ్యాండిల్ చేస్తాను. ఓకే, జస్ట్ మనకు ఉండాలి, వాళ్ళు అడుగుతులేదే మనకు అనవసరం, మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? కస్టమ్స్ కాబట్టి ఇది ఓకే. తర్వాత నెక్స్ట్ మెర్జ్డ్ కంపోనెంట్స్ ఆఫ్ కస్టమ్స్ సంబంధించిన ఏమి ఇలా కలిసినాయి అవి రాసుకున్నాం, ఎందుకంటే ఐడియా కోసం రాసాం ఏం కలిసిపోయినాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ కలవవు, కొన్ని అడిషనల్గా ఉంటాయి, అవి కలిసిపోయినాయి. వాటి కూడా ప్రస్తావన ఏంటి అంటే అవి ద సెంటర్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్. ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని దేశాలు ఘోరంగా సబ్సిడీ ఇస్తున్నాయి, వాళ్ళ వస్తువులు మన దగ్గరకు వస్తే తక్కువగా అమ్ముడుపోతున్నాయి, మన డొమెస్టిక్ ఇండస్ట్రీ నాశనం అవుతున్నది, మనకు గొడవ పెడుతున్నారు. ఏం సార్ అది, దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆర్ మెర్జ్డ్ విత్ జిఎస్టీ, బట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ రిమైన్స్ అండర్ కస్టమ్స్ డ్యూటీ. ఓకేనా? కాబట్టి జిఎస్టీలో కస్టమ్ డ్యూటీ కలవలేదు, కొన్ని కలిసి రాస్తాం. సర్వీస్ ట్యాక్స్ ఇట్ వాజ్ స్టార్టెడ్ 1994, మెర్జ్డ్ విత్ జిఎస్టీ నేను చెప్పాను. ఓకేనా? తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, రైట్. This is an indirect, it is a major indirect tax, 28%. Is the highest tax, was started in 2017, July 1st. It is a single point tax, Japan, single point tax. Hence GST can lower the tax intensity. Adena? Right. ఇది మళ్ళా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటే జిఎస్టీ గురించి సెపరేట్గా ఒకవేళ అడిగితే, ఎందుకంటే అది లేటెస్ట్ కాబట్టి దాని గురించి బ్రీఫ్గా చెప్పినాము. ఒకవేళ దాని మీద క్వశ్చన్ చేసిన అనుకోండి ప్రాబ్లం అని చెప్పేసి దానిపైన క్వశ్చన్ ఆన్సర్ తయారు చేసిన, ఇది తీసేస్తే ఇప్పుడు. ఓకేనా? చెప్పుకుందాం. ఇక్కడ జస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, హాఫ్ అన్ లోపు అయిపోతుందా? ఓకే, జిఎస్టీ గూడ్స్ అండ్ ఏమండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా? ఎస్, సింపుల్, ఇది ఏముండదు. ఎందుకంటే దీంట్లో ఏముంటే ముందే చెప్పాను, వ్యాట్ వచ్చింది, ఐటీస్ వచ్చి ఆమె అంతే ఉంటుంది.
Explain about goods and service tax. It is an indirect tax. It was started on July 1st, 2017 on the recommendation of Vijay Kelkar. చెప్పాను కదా, రైట్. సో ఇది మామూలుగా ప్రోగ్రామ్ 2000లో స్టార్ట్ అయింది. 2000 నుంచి మెల్లమెల్లగా 2017లో అది 17 ఏళ్ళు కష్టపడి ట్యాక్స్ చేసింది. సో ఇంత స్లోనెస్ ఉండకూడదు. ఎందుకోసం అంటే ఒక మంచి అని అన్నప్పుడు వరల్డ్ లెవెల్లో పాటిస్తున్నప్పుడు మనం కూడా తొందరగా పాటించాలి. అంతేగాని ఇక్కడ ఒకటే లొల్లి ఏంటంటే అధికార పరుడు చేసిననుకో వీడు రివర్ట్ చేస్తారు అంతే. అది ఏదో తెలియనికి మంచి చెడ కాదు చేసిన, ఇది చిన్నపిల్ల శాస్త్రం అవి అర్థమైందా. వాడు మంచి చేసిన చదువు ఒకసారి మంచిగా ప్రజలు ఇంపార్టెంట్, ప్రజలు ఎన్నుకున్నారు, వీడు కాదు కదా. ఆపోజిషను అదేవిధంగా అధికార పార్టీ కోసం కాదు కదా, ప్రజల కోసం పనిచేయి. 17 years నవ్వుతారు బయట, ఒక ట్యాక్స్కు 17 years నువ్వు వెయిట్ చేస్తే. రైట్, సరే వదిలేసేయండి. ఇక్కడ ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ ట్యాక్స్ లెవిడ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, కన్జంప్షన్, గూడ్స్ అండ్ సర్వీసెస్. రైట్, ఓకే. కాబట్టి ఇలా వినియోగము మీద వేస్తావు, సేల్స్ మీద వేస్తావు, ఉత్పత్తి మీద వేస్తావు అని. ఇట్ ఈస్ ఎ బేస్డ్ ఆన్ అడ్వలరం. చెప్పిన కదా, వచ్చిందా అడ్వలరం? అడ్వలరం అంటే ఏమ్మా? వాల్యూ, క్వాంటిటీ కాదు, చెప్పలే ఇందులో. కాబట్టి ఇందులో ఏమున్నది? అడ్వలర్ ఉన్నది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ఐటీసీ. చెప్పలే ఐటీసీ అంటే అర్థమైందా? హెన్స్ ఎస్ నో ఛాన్స్ టు ఎవేషన్. ఎవేషన్ అంటే ఎగవేయర్ అంటే ఇన్కమ్ ఏమవుతుంది? ఇన్కమ్ పెరుగుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే దాని అర్థం ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ సింగిల్. రైట్, హెన్స్ ఛాన్స్ టు నో ఎవేషన్. ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్ బేస్డ్. డెస్టినేషన్ బేస్డ్ అంటే ఓకే, ఇక్కడ మీకు ఇక్కడి నుంచి వస్తూ వచ్చినప్పుడు రైట్, ఇక్కడ వీళ్ళు సప్లయర్ వీళ్ళు కట్టరు, వీళ్ళు కట్టేస్తారు. డెస్టినేషన్ ఇక్కడ గమ్యం అదేనా, వీళ్ళు కట్టరు, సప్లైషన్ కాదు. ఇప్పుడు కర్ణాటక నుంచి వీడికి తెప్పిస్తున్నాడు, ఈ క్యాండిడేట్ కట్టాలి, వాళ్ళు కాదు. అందుకే దీన్ని ఏమంటారు? డెస్టినేషన్ ట్యాక్స్. ఓకేనా? రైట్ అర్థమైందండి. గమ్యస్థాన పన్ను. తర్వాత ఇంకేముంటుందంటే ఇక్కడ బేస్డ్ ఆన్ అడ్వలరం ఉన్నదా? ఉన్నది. ఐటీస్ ఉన్నదా? ఉన్నది. తర్వాత డెస్టినేషన్ ఉన్నదా? ఉన్నది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సింగిల్ పాయింట్ ట్యాక్స్ చెప్పుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీ పాయింట్ ట్యాక్స్. మల్టీ పాయింట్ అయితే ట్యాక్స్ ఏమవుతుంది? ఎక్కువవుతుంది. హెన్స్ ద ఇంటెన్సిటీ డిక్లైన్స్, లోవర్ ట్యాక్స్ లీడ్ టు నో ఎవేషన్. నో ఎవేషన్ అంటే ఉండదు. దెన్ హై రెవెన్యూ టు ద, ఇవన్నీ లాభాలు, ఇవన్నీ ఏంటి? లాభాలు. పాయింట్ అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఇక్కడ సేల్స్ ట్యాక్స్ వ్యాట్ వచ్చింది. ఆర్ డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. నౌ ఇట్ ఈస్ ఫాలోడ్ యూనిఫార్మిటీ త్రూఅవుట్ ద నేషన్. అందుకే ఒకటే పన్ను, ఒకటే మార్కెట్, ఒకటే దేశం ఇది. రైట్, అప్పుడు వ్యాట్ వేరే ఉండే. వ్యాట్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్ గూడ్స్ ఉండేవి. సేల్స్ అనేది ఘోరంగా తేడా ఉండేది, వ్యాట్లో తేడా లేదు, కొంచెం తేడా ఉండేది. ఎందుకంటే కొన్ని ఎగ్జంప్షన్ గూడ్స్ ఉండేది రాష్ట్ర ప్రకారం. ఇది అట్లా కాదు మొత్తం. సర్వీస్ ట్యాక్స్ మెర్జ్డ్ ఇంటూ జిఎస్టీ. సేల్స్ ట్యాక్స్ ఎక్సెప్ట్ పెట్రోల్ మెర్జ్డ్ ఇంటూ జిఎస్టీ. ఎక్సైజ్ డ్యూటీస్ ఎక్సెప్ట్ దట్ ఆన్ 6 products, ఇది పెట్రోలియం ప్రోడక్ట్స్, అది కూడా కలిసిపోయింది. కస్టమ్ డ్యూటీస్ ఎక్సెప్ట్ బేసిక్ కస్టమ్ అని అయిపోయినాయి మనకు. ఓకే. ఎక్సైజ్ అండ్ ఆల్కహాల్ నాట్ మెర్జ్ చెప్పిన. జిఎస్టీ, సేల్స్ అండ్ పెట్రోల్ ట్యాక్స్ నాట్ మెర్జ్, ఎందుకంటే వాటిపైన ఎక్కువ ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే 28% అవుతుంది కాబట్టి ఆ పని చేసిన మనోళ్ళు. ఓకేనా? దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మెర్జ్డ్ అండర్ జిఎస్టీ. ఏంటి అంటే అవి ఈవెన్ ఎక్సైజ్ డ్యూటీస్ కలిసిపోయింది, అన్ని కాదు కొన్ని చెప్పారు. సర్వీస్ ట్యాక్స్ కలిసిపోయింది చెప్పాను. సెస్, సర్చార్జెస్, ఓకేనా. ఎక్సైజ్ అండ్ మెడిసిన్ కలిసిపోయింది. ఎక్సైజ్ అండ్ టాయిలెటరీ కలిసిపోయింది. అడిషనల్ ఎక్సైజ్ అండ్ టెక్స్టైల్ కలిసిపోయింది. కౌంటర్ వేల్యూ డ్యూటీ కలిసిపోయింది.
ఇవన్నీ కేంద్రం కలిసిపోయినాయి. ఇక స్టేట్ కలిసిపోయి చూద్దాం. స్టేట్ కలిసిపోయి చూద్దామా? రైట్. ఓకే. స్టేట్ ట్యాక్స్ దట్ ఆర్ మెర్జ్డ్ అండర్ స్టేట్ వ్యాట్ చెప్పాను. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ వేరే, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. రాష్ట్రం లోపల వేస్తే సేల్స్ ట్యాక్స్, రాష్ట్రాల మధ్య వేస్తే ఐజిఎస్టీ. అప్పుడేమనేవారు? సిఎస్టీ అనేవారు. స్టేట్ టు స్టేట్ సిఎస్టీ, ఇప్పుడు ఐజిఎస్టీ. అయిపోయిందా? ఎస్. అది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నాట్ లెవీడ్ బై ద లోకల్ బాడీస్. ఈ ఎంటర్టైన్మెంట్ 2 రకాలుగా ఉంటాయి. అర్థమైందా? కొన్ని కలిసినాయి, కొన్ని కలలేదు. లోకల్ బాడీకి వదిలిపెట్టారు. లగ్జరీ హోటల్ పైన ట్యాక్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్, ఇది కూడా అంతే. పేపర్లో అయితే ఇలా కలిసిపోయింది. రోడ్డు పక్క హీరోయిన్ అదే చూసుకుంటారు. ఎంట్రీ ట్యాక్స్ చెప్పిన, ఎన్పిన్ నేషనల్ పర్మిట్, అదే లారీస్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే ఈ చెక్ పోస్టులు తగ్గిపోయినాయి. చెక్ పోస్టులు పోయినాయి కాబట్టి లారీ స్పీడ్ పెరిగిపోయింది. అది వరకు చెక్ పోస్టుల కాడ మన వాళ్ళు ఆపేది లారీలను పొద్దాక. దానివల్ల 200 కిలోమీటర్కి ఇప్పుడు 500 పోతుంది. లాటరీ కలిసిపోయింది. బెట్టింగ్ జిఎస్టీ, కాబట్టి ఇప్పుడు ఇంతమంది లాటరీ అడిగిన మీరు విండఫాల్ లాటరీ జిఎస్టీ వేసి పడేస్తారు. అది 28% అక్కడ వేసి పడేస్తారు. ఎందుకంటే అట్లా బెట్టింగ్, రైట్, గుర్రవ్ స్వారీ చేస్తుంటారు. దానిపైన స్టేట్ సెస్ సర్చార్జ్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకేనా? ఓకే. నాన్ జిఎస్టీ ట్యాక్సెస్, ఓకేనా? జిఎస్టీ కాకుండా పెట్రోలియం చెప్పాను, ఆల్కహాల్, స్టాంప్స్, ఆర్బీఐ సర్వీసెస్, టొబాకో సర్వీసెస్, ఎడ్యుకేషనల్ రాదు జిఎస్టీకి. అందుకే ఎడ్యుకేషన్ విషయంలో ఎంతైనా చేసుకోవచ్చు. అదేనా? ఎడ్యుకేషన్ అనేది దీని కిందికి రాదు కాబట్టి మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా పట్టించుకోరాళ్ళు. అదేనా? అట్లా. అందుకే సర్వీస్, మెడికల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, అగ్రికల్చర్ సర్వీసెస్, అన్ప్యాక్డ్ మీట్, ఫిష్, వెజిటేబుల్స్, ఇవన్నీ లిస్ట్ పెద్దగా ఉన్నది, అవసరం లేదు ఇక్కడ, రైట్. కాబట్టి ప్యాక్ ఉంటే సరే, అన్ప్యాక్డ్ లూజ్ కాబట్టి బీదలు తీసుకుంటారు కాబట్టి ఇవ్వలేదు. ఫ్రూట్స్, సీడ్స్, వెహికల్ ట్యాక్సెస్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ కర్డ్ బై ద లోకల్ బాడీస్. ఇప్పుడు వెహికల్ అనుకోండి, వెహికల్ అది లోకల్ బాడీస్కి సంబంధించింది. ఓకేనా? తర్వాత ఓకేనా? ఇట్లా మనకు కొన్ని అందులో ఉన్నాయనేది తెలుసు. ఓకేనా? రైట్. స్మాల్ షాప్ కీపర్స్, ఇక్కడ ఏందో చూద్దామా? స్మాల్ షాప్ కీపర్స్ ఏందో చూద్దాం. ఓకే. ఏంటంటే రెఫరెన్స్ టు గూడ్స్ బిలో 40 lakhs టర్న్ ఓవర్ ఇన్ ప్లేన్ ఏరియా, బిలో 20 lakhs టర్న్ ఓవర్ ఇన్ హిల్ ఏరియా ఎగ్జెంప్టెడ్, అండ్ రెఫరెన్స్ టు సర్వీసెస్ బిలో 20 lakhs అండ్ బిలో 10 lakhs, ఇవి జిఎస్టీ కిందికి రావు. అంటే వాళ్ళు చిన్న చిన్న షాపులు కాబట్టి. ఎస్. అయితే మీరు అడగవచ్చు, ఇప్పుడు చిన్న షాపులో ఒకటి సోప్ ఉంటుంది, లిరిల్ సోపు, చిన్న షాపే అది, అర్థమైందా? మళ్ళీ లిరిల్ సోపు జిఎస్టీ కింద కదా అంటే, ఈ లిరిల్ సోపు ఇక్కడ వీడు కొనుక్కొస్తాడు కదా, కొనుక్కొచ్చి ఆడ కట్టేస్తాడు. నాది చిన్న షాపు, ఇది పెద్ద షాపు, నా దగ్గర అంతా లూజ్ అమ్ముతున్నా, అది రైస్ కానీ అన్నీ లూజ్, పప్పులు కానీ అన్నీ ప్యాక్ చేసి అమ్ముతున్నా. నాకు నేను ఇది ఈ టర్న్ ఓవర్ పక్క తప్పించుకోవచ్చు, ఇది జిఎస్టీ. మరి ఇప్పుడు సోప్ అమ్ముతున్నావు కదా, లిరిల్ సోప్ అమ్ముతున్నావు కదా, అప్పుడు ఎక్కడ కొనుక్కొస్తా నేను? పెద్ద షాపింగ్ కూడా వాళ్ళు కట్టేస్తారు అక్కడ, దాన్ని నాకు అవసరం లేదు. నేను లిరిల్ సోప్ అమ్ముకోవచ్చు. పాయింట్ మీకు అర్థమైందా? డౌట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ టర్న్ ఓవర్ లోపల లూజ్ సంబంధించిన అమ్ముతున్నారు, మరి కొన్ని ప్యాకింగ్ కూడా అమ్ముతారు, మీరు అమ్మరా? అమ్ముతారు. దాని సంగతి ఏంది? దాని సంగతి ఏంటంటే, నువ్వు ఏ షాప్ నుంచి మీరు ఇచ్చారో హోల్సేల్ నుంచి రిటైల్ వస్తుంది కదా, ఏమొస్తుంది? రిటైల్ వస్తుంది కదా, అట్లా. కాబట్టి రిటైల్ షాప్ యొక్క టర్న్ ఓవర్ ఈ లోపు ఉంటే మీరు ఆర్ అవే ఫ్రమ్ జిఎస్టీ. కానీ ఈ లూజ్గా చిన్న షాప్ కూడా ప్యాకింగ్ వస్తువులు అమ్మొచ్చు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నా? హోల్సేల్. వాళ్ళు మాత్రం తప్పకుండా ఏం చేయాలి? జిఎస్టీ. కాబట్టి వాళ్ళ జిఎస్టీ రిజిస్టర్డ్ ఎంత ఉండాలి చూడండి ఇక్కడ, 40 lakhs 20 lakhs. ఎక్కడ? ప్లేన్ ఏరియా. ప్లేన్ ఏరియా అంటే మైదాన ప్రాంతం. అదే హిల్ ఏరియా అయితే 20 lakhs 10 lakhs. దే కెన్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. బట్ ఇఫ్ దే సెల్ ప్యాక్డ్ ఐటమ్స్ దే నీడ్ టు పర్చేస్ ఫ్రమ్ హోల్సేలర్. ఓకేనా? వాళ్ళు వీళ్ళ మీద వేస్తారు ఇయర్లీ టర్న్ ఓవర్. ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు పప్పులు గిప్పులు చాలా ఉంటాయి, అదే అన్నీ అన్ప్యాక్డ్ ఉంటాయి కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు జిఎస్టీ కష్టమైతే చెప్పి వాళ్ళని తీసిపడేస్తారు.
అందుకే చిన్న షాపులకు అవకాశం ఇచ్చారు. ఓకేనండి, రైట్. వ్యాట్ అండ్ జిఎస్టీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ సేల్స్ యాడెడ్ ఇంటూ జిఎస్టీ, బట్ వ్యాట్ అండ్ సేల్స్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అని చెప్పింది మామూలుగా తెలుసు మీకు. ఓకే, పెట్రోలియం తీసుకోరు, ఏం తీసుకోరో చెప్పాను, దానిపైన వాళ్ళు మంచిగా ట్యాక్స్ వేసారు కాబట్టి 50-50% షేర్. ఓకే, మీకు తెలిసిందే ఇది, మన హోటల్ పోయినప్పుడు అయ్యే పనిచేస్తుంది. ద జిఎస్టీ దట్ గోస్ టు ద సెంటర్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ పోతే స్టేట్ జిఎస్టీ, మనకు తెలిసిందే ఇది, ఇంతకుముందు చెప్పాను కదా. జిఎస్టీ ఇంటూ సిజిఎస్టీ, జిఎస్టీ ఇంటూ ఎస్జిఎస్టీ, జిఎస్టీ ఇంటూ ఐజిఎస్టీ, జిఎస్టీ ఇంటూ యూజిఎస్టీ, చెప్పలా ఇవన్నీ చెప్పలే. అది తర్వాత కన్సంప్షన్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్, హెన్స్ ట్యాక్స్ పెయిడ్ బై ద కన్జ్యూమింగ్ స్టేట్, నాట్ ప్రొడ్యూసింగ్ స్టేట్. ఇంత డెస్టినేషన్ లేదా, ఇప్పుడు కర్ణాటకలో తయారైంది వస్తువు, ఏమి ఇక్కడ అమ్ముతారు, అది తెలంగాణ, అందుకే దిస్ ఈజ్ కన్జంప్షన్ ట్యాక్స్ అనాల మనం. అంటే ఈ దిద్దే వారికి ఒక అట్రాక్షన్ వస్తుంది. జిఎస్టీ ఈజ్ ఏ కన్జంప్షన్ ట్యాక్స్, జిఎస్టీ బేస్డ్ ఆన్ ఎస్ఐటిసి, జిఎస్టీ ఇట్లా ముందు దాని గురించి ఒక 4 పాలు చేయగానే క్యాండక్ క్లిక్ అయిపోతుంది, వద్దురు బాబు ఇంత పెట్టుకోవద్దని చెప్పి దాన్ని లాగేస్తాడు. అది అట్లా టెక్నిక్ అది. ఓకేనా. కాబట్టి ప్రొడ్యూసింగ్ స్టేట్ నాట్ ఓన్లీ కన్జ్యూమింగ్ స్టేట్. పాయింట్ మీకు అర్థమైందా? అది అందుకోసం దాన్ని డెస్టినేషన్ ట్యాక్స్ అని కూడా పాయింట్ అర్థమైందా? వెరీ నైస్. ఇంకా ఉన్నది ఏందట, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కొంచెం పెద్ద చేద్దాం. దిస్ వుడ్ బి లెవియడ్ అండ్ కలెక్టెడ్ బై ద సెంటర్ ఆన్ ఇంటర్స్టేట్ సప్లై గూడ్స్ సర్వీసెస్ ఫైనల్లీ షేర్డ్ బిట్వీన్, చెప్పాను కదా. ఇప్పుడు బయట నుంచి స్టేట్ నుంచి వచ్చింది, వసూలు చేసేది ఎవరు? కేంద్రం. చేసిన తర్వాత రాష్ట్రానికి ఏం చేస్తుంది? ఇస్తుంది. తన తీసుకోదు, తన తీసుకువెళ్ళలేదు. అదేనా ఇక్కడ జిఎస్టీ వల్ల ఏంటంటే సమాన ట్యాక్స్ వస్తుంది. అందుకోసమే రాష్ట్రానికి ఎక్కువ జిఎస్టీ వస్తుంది. కేంద్రానికి జిఎస్టీ ఒకటే కాదు కదా, డైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు తెలుసు ఇవాళ మీకు ట్యాక్స్ ఉందనుకో, ట్యాక్స్ డీటీ ఉంది ఇలా, ఓకే, ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఇలా స్టేట్స్ ఉంది. ఇలా వీళ్ళకు డీటీ ఉంటుంది, వీళ్ళకి ఐడిటీ ఉంటుంది, వీళ్ళకు కూడా డీటీ ఉంటుంది, ఐడిటీ ఉంటుంది. రాష్ట్రం అండి, రాష్ట్రానికి నువ్వు ఇప్పుడు ప్రొఫెషన్, నీకు వృత్తి పన్ను అంట కడతావు, అందరు కడతారు వృత్తి పన్ను. అదే లాయర్స్ కానీ, టీచర్లు కానీ, పెట్రోల్ బంకు, సినిమా యాక్టర్లు, డాన్సర్లు అందరు కడతారు ప్రొఫెషన్ ట్యాక్స్. ఇదేంటిది? ఇది అర్థమైందా? ఇప్పుడు జిఎస్టీ అనుకో, ఇదేంటిది? ఎస్. ఇప్పుడు కేంద్రానికి ఎక్కువగా డీటీ వల్ల ఎక్కువ వస్తుందా, ఐడిటీ వల్ల వస్తుందా? ఆన్సర్. కానీ రాష్ట్రాలకు అది అయిపోయింది, కొద్దిసేపు అయిపోతుంది. పాయింట్ అర్థమైందా? అది కాబట్టి రాష్ట్రాలు మొత్తుకుంటానాయి, అరే బాబు మాకు లేదనైనా. అర్థమైంది? ఏంది పరిస్థితి అంటే సెంటర్, అరే బాబు మేము పరిపాలించాలి, మేము చూసుకోవాలి. అర్థమైందా? సో అప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత మీరు 7వ రూపాయి అని చెప్పేసి ఆ షేరింగ్ కూడా పెంచారు. 1%, 2% కాదు, ఒకసారి పెంచేసారు. అర్థమైందా? 41% పెంచేసి ఆ జమ్మూ కాశ్మీర్ చేయబట్టి అట్లయింది. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? అది కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది, ఎక్కువనే ఇస్తున్నారు. అయినా వీళ్ళు ఏడుస్తున్నారు, మాకు ట్యాక్స్ ప్రాబ్లం అవుతున్నది భయం. సరే వదిలేసేయండి. ఓకేనండి. కాబట్టి కేంద్రానికి ఏ ట్యాక్స్ వల్ల ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి? ఏ స్టేట్స్కి అండి? వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ జస్టిసా, ఇండైరెక్ట్ ట్యాక్స్ జస్టిసా? వెరీ గుడ్. కాబట్టి రాష్ట్రాలు ఎస్, అక్కడ వాళ్ళు కూడా డైరెక్ట్ ట్యాక్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, డైరెక్ట్ ట్యాక్స్ను. ఇంకోటి ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాన్ ట్యాక్స్ ఇన్కమ్ను పెంచుకోవాలి, పన్నేతర ఆదాయం. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఏం చేయాలా? వీడు సిపిఎస్యుని పెంచుకోవాలా, ఏమి స్టేట్ నది, వీడేం చేయాలా? ఎస్ఎల్పి పెంచుకోవాలి. ఎస్ఎల్పి అంటే స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. వీళ్ళేంటిది? అదే, ఎందుకంటే నష్టాలు అవుతాయి కదా. ఎవడు భరిస్తారు నష్టం? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ వైజాగ్ కూడా నా అప్పుడప్పుడు నష్టపడుతుంది. వీళ్ళు ఏమంటారంటే, అరే కర్రీపప్పు ఉత్పత్తి చేస్తే, ఎగ్గుపప్పు ఉత్పత్తి చేస్తే లాభాలు వస్తున్నాయి, స్టీల్ వల్ల నష్టం ఎదురుపోయి. నాకు అర్థం కాదు.
ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఈ రెక్లెస్ ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేటా గవర్నమెంట్ అనేది అనవసరం. నువ్వు తీసుకున్న శాలరీకి కరెక్ట్గా న్యాయం చేసి సరిపోతుంది. అయితే ప్రైవేట్ ఇది గవర్నమెంట్ డజంట్ మ్యాటర్. ఇది ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఇండియాలో ఏం చేస్తారంటే వీడు తక్కువ పని చేసి మూసిపోయిన అవుతాడు. అర్థమైందా? నేను తక్కువ పని చేస్తానా, ఎక్కువ శాలరీ తీసుకుంటానా, చిల్లరా. ఇక దీనివల్ల 75 ఏళ్ళ సంవత్సరం మొత్తం నాశనం చేసి పడేసారు. అర్థమైందా? డెవలపింగ్ అంటే అంటారు, ఓ జీడిపి 5 ర్యాంక్ అంటారు. అర్థమైందా? ఆ తలసరి ఆదాయం 136 పోతుంది, ఆ హెచ్డి ర్యాంకు 134 పోతుంది. అర్థమైందా? అంత కథ. ఇక మనోడు ఏదో వీక్షిత్ భారత్ అంటుంది మళ్ళీ ఒకసారి, వీక్షిత్ భారత్. రైట్, ఓకే. ఇక్కడ రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు నువ్వు ఏం చేసినా వేస్టే. ఎందుకంటే కేంద్రము కొన్ని కంపెనీలను ఎంటర్ చేస్తున్నది తెలుసు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతారు వాళ్ళు, $1 ట్రిలియన్ వస్తుంది, అక్కడ ఏదో ర్యాంక్ వస్తుంది నాకు తెలుసు. కానీ దరిద్రం ఇట్లే ఉంటుంది. అర్థమైందా? అది దట్ ఈస్ కాంప్రహెన్సివ్, దట్ ఈస్ ఇన్క్లూజన్. ఇన్క్లూజన్ అంటే సమ్మిళితి, వృద్ధిలో సమ్మిళితి, ఆర్థిక ఫలాలు అందరికి రావాలా, అది కాన్సెప్ట్. ఇవాళ మీరు చూస్తే ఇవాళ చైనా వాడు నెంబర్ 2 లార్జెస్ట్, కానీ తలసరి ఆదాయంలో 150 లేదు, మళ్ళీ 130 65 అంటున్నాడు. చూడండి ఎంత తేడా ఉందో. అదే 13,130 వరకు ఉన్నవాడు డాలర్లో. నేనేందంటే అక్కడ అందరికీ ఆర్థిక ఫలాలు అందరిని ఇన్వాల్వ్ చేయాలి, అక్కడ కూర్చోబెట్టకూడదు. సరే వదిలేసేయండి. ఇంటిగ్రేట్ చేసి అయిపోయిందా? అయిపోయింది. దిస్ వుడ్ బి లెవియడ్ కలెక్టెడ్ బై ద సెంటర్. అయిపోయింది కదా. 4 tier స్ట్రక్చర్ ఫర్ జిఎస్టీ. ద ట్యాక్స్ స్లాబ్స్ ఆర్ 5%, 12%, 18%, 28% based on those rates. Essential commodities are exempted from GST, which implies 0 tax మీద కొన్ని ఉన్నాయి, కొన్ని 0 tax చేసినాం. ఓకేనా? తర్వాత అండ్ 0.25% ట్యాక్స్ ఆన్ ఇది రఫ్ సెమీ, ఓకే రైట్, 0.25% రఫ్ సెమీ ప్రీషియస్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ పైన, స్టోన్స్ ఉంటాయి కదా వాటిపైన 0.25 వేసినాం. ఓకేనా? తర్వాత ఫైనల్లీ 3% ట్యాక్స్ ఆన్ గోల్డ్. అంటే దాని అర్థమైంది, 0 ట్యాక్స్లో పెట్టిన కొన్ని, ట్యాక్స్ లేదు, 0.25లో పెట్టినాము కొన్ని. ఓకేనా? కొన్ని 3%లో పెట్టినాము, కొన్ని 5% పెట్టినాము, కొన్ని 12%, కొన్ని 18, కొన్ని 28. ఎక్కువ శాతం ఏంది ఉన్నాయి? 18లో ఉన్నాయి. జనరల్గా మనం ఈ వీటిని తీసుకుంటాం, వీటిని 4 tier అంటాం. కానీ ఇక్కడ వీటి కూడా ఉంటాయి, మెన్షన్ చేయాలి. గోల్డ్ అనుకోండి 3% గోల్డ్. అదేనా? స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, రకరకాల స్టోన్స్, రఫ్ స్టోన్స్ ఉన్నాయి కదా, 0.25. కొన్ని మీద వేయలేదు, జిఎస్టీ కొన్ని మీద. ఎందుకు? లూజ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు చిన్న చిన్న షాపులు లూజ్ ఐటమ్స్, గోధుమ పిండి అడే అమ్ముకుంటాడు, మన ట్యాక్స్ సిస్టమ్. గోధుమ ప్యాకెట్ వేసినప్పుడే, కంపెనీ వేసినప్పుడు అప్పుడే ట్యాక్స్ వస్తుంది. గోధుమలు మీరు పట్టించి కేజీ కొద్ది అమ్ముతే పట్టించుకోరాడు. కంపెనీ ఉండాలి కదా, రిజిస్టర్డ్ కంపెనీ ఉండాలి కదా, పైన మీకు అర్థమైందా? అది అందుకే ఇంకేమున్నాయి? జిఎస్టీ కౌన్సిల్ దగ్గర పడుతుందండి, ఇంత పూర్తి చేద్దాం. ఓకేనా? ఒక 5 నిమిషాలు అయిపోతుంది, నో ప్రాబ్లం కదా. ఓకే, అంటే చివరికి వచ్చింది ఇది, నేను మళ్ళీ ఎందుకు కాపాలి. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటంటే ఇక్కడ దీని రాజ్యాంగాన్ని చేసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు, కౌన్సిల్. ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు, కేంద్రం నుంచి ఒక్కొక్క మినిస్టర్ వస్తాడు, ప్రతి రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖ మంత్రి పోతాడు, వీళ్ళు చేస్తారంతే. కాబట్టి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మెంబర్ అండ్ ద ఈ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ ఇన్ ద కౌన్సిల్. తర్వాత ఇట్ కెన్ డిసైడ్ ద 12-11 కమోడిటీస్, 600 సర్వీసెస్ 600 వస్తువులన్నీ. ఎస్, కోరం ఐస్ 50%, ఉన్న సభ్యుల్లో 50% ఉండాలా. డిసిజన్ మేకింగ్ 75%, ఉన్నది 75% ఒప్పుకోవాలా. ఓకేనా? అండ్ సెంటర్ ఈజ్ హ్యావింగ్ 1/3 ఓటింగ్ పవర్, స్టేట్స్ ఆర్ హ్యావింగ్ 2/3 ఓటింగ్ పవర్స్. పైన మీకు అర్థమైందా? అది ఇప్పుడు ఎవరి చేతుల్లో ఎక్కువగా? స్టేట్స్ కదా, 2/3 కదా, అంతే కదా. ఓకేనా? కాబట్టి ఇదొక అడ్వాంటేజ్. జిఎస్టీ అనేది చూడండి, ఇక్కడ ఓటింగ్ పవర్ 1/3 ఉంది. ఎవరికి? ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు? ఓ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ వస్తాడు, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరే వస్తారు, ఇద్దరికి 1/3 ఇస్తారు. మిగిలిన ఉన్నాయి కదా, వీళ్ళకు 2/3. కాబట్టి కనీస కోరం 50%,
మెజారిటీ 75%. వెయిటేజ్ విషయంలో ఎస్ అంటే స్టేట్ దగ్గర ఎక్కువ. పాయింట్ అర్థమైందా? ఎస్. ఇంకుందా ఇంకా చూద్దాం. ఇంకా ఉందిగా. రైట్, అయిపోయింది. జిఎస్టిఎన్ నెట్వర్క్. ఏం నెట్వర్క్? ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఒక పోర్టల్ ఉంటుంది, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫోసిస్ వాళ్ళకు వచ్చారు. ఇప్పుడు ఆ పేరు చెప్పట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ ఇన్ఫోసిస్ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఏం పేరు చెప్పట్లేదు. జిఎస్టీ నెట్వర్క్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద జిఎస్టీ పోర్టల్ హ్యావింగ్ 1.4 crore జిఎస్టీ ఫైలర్స్. జిఎస్టీలో నెంబరు రోల్ అయిన వాళ్ళు ఎంతమంది? 1,40,00,000 మంది వ్యాపారస్తులు. అర్థమైందా? 1 nation 1 tax to be followed. అర్థమైందా? ఈవే బిల్స్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ వే బిల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ గూడ్స్ బై రిజిస్టరింగ్ జిఎస్టీ ఎంటిటీస్ వాల్యూ గూడ్స్ షుడ్ బి మోర్ దాన్ 50,000. అప్పుడే దానికి ఇక్కడి నుంచి వ్యాన్ పోతున్నది, వ్యాన్లో సామాన్ ఉంది, ఎంత ఉండాలి సామాను? మినిమం 50,000 అయితే దానికి బిల్ ఇస్తారు. ఆ లోపు అయితే బిల్ అవసరం లేదు, ఎవరు ఆపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది ఇక్కడ ఈవే బిల్ ఈజ్ నాట్ నీడెడ్ ఇఫ్ ద డిస్టెన్స్ బిలో 10 kilometers లోపైన, 50,000 రూపీస్ లోపైన ఈవే బిల్స్ అనేది అవసరం లేదు. ఓకేనా? అవంతా ఎలా పోర్టల్ ఉంటుంది, అంత మళ్ళీ ఏ వస్తువులు ఏ కథ మొత్తం ఏడు చూడండి. కంపోజిషన్ స్కీమ్ ఇంకోటి.